శ్రీరామాయణం అలాగే మహాభారతం ఇవి రెండు మన భారతీయ సంస్కృతి వైభవాలకు రెండు కనులు లాంటివి. మహాభారతం ఒక మనిషి ఎలా ఉంటాడో చెబితే, రామాయణం ఒక మనిషి ఎలా ఉండాలో చెబుతుంది. వీటిల్లో మహాభారతం గురించి ఇప్పటికే మనం మన ఛానల్లో తెలుసుకున్నాం. ఇప్పుడు రామాయణం గురించి కూడా తెలుసుకుందాం. రామాయణం అంటే రామ ప్లస్ ఆయనము అనే రెండు పదాలు కలిసి రామాయణం అయింది. ఆయనము అంటే మార్గము, అనగా రాముని మార్గము, రాముడు నడిచిన మార్గము. రామాయణంలో రాముడు ధర్మాన్ని తాను అనుసరించి ఆచరించి ధర్మ మార్గంలో తాను నడచి ఆ మార్గాన్ని మనకు చూపించాడు. అదే రామాయణం యొక్క గొప్పతనం. శ్రీరాముడు స్వయాన ఆ విష్ణుమూర్తి యొక్క మానవావతారం. ఇది నిజమే. కాని భారతంలో కృష్ణుడికి తెలిసినట్టు రామాయణంలో రాముడికి తానే విష్ణువునని భగవంతుడిననే స్పృహ లేదు. అందువల్లనే రామాయణంలో ఎక్కడ చూసినా రాముడి ప్రవర్తన మనకు ఒక సాధారణ మనిషిలా ఉంటుంది తప్పితే భగవంతుడిలా మాయలు మంత్రాలు చేసినట్టు కనిపించదు. రాముడు మనలాగే ఒక మానవుడిగా ఈ భూమిపై పుట్టాడు, పెరిగాడు, ఎన్నో పొగడ్తలను అందుకున్నాడు. వాటితో పాటు అవమానాలను కూడా స్వీకరించాడు. ముండ్ల బాటలో చిరునవ్వుతో పయనించాడు, పడ్డాడు, లేచాడు. కాని ఎక్కడా ఆగిపోలేదు. తన కర్తవ్యాన్ని విడనాడలేదు. తన జీవితంలో ఎన్నో ఘోరాతి ఘోరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. తండ్రి మాట మేరకు రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్లాడు. కారడవిలో పాదుకలు అనగా చెప్పులు లేకుండా నడిచాడు. తన భార్యను ఎవరో రాక్షసుడు ఎత్తుకుపోతే నేను రాజుని కదా అని ఇంకో పెండ్లి చేసుకోలేదు. అందులోనూ ఆ కాలంలో రాజుకి అనేక మంది భార్యలు ఉండడం సర్వసాధారణం. కాని రాముడు మాత్రం మరో పెండ్లి చేసుకోకుండా ఏకపత్నీవ్రతుడై ఎంత కష్టమైనా తన భార్య జాడ కనిపెట్టి ఆమెను అపహరించిన రావణుడు అనే రాక్షసుణ్ణి సంహరించి సకల లోకానికి మేలు కలిగించి సీతాదేవిని చేపట్టాడు. ఆ తరువాత 11,000 సంవత్సరాలు ఈ భూమిని పాలించి ప్రజలను కన్న బిడ్డల వలె చూసుకున్నాడు. అందుకే ఆనాడు ఒక సాధారణ మనిషిగా పుట్టిన రాముడిని కాదు శ్రీరాముడిని నేడు మనం దేవుడిలా పూజిస్తున్నాం. శ్రీరాముణ్ణి దేవుడు అనుకొని మనం రామాయణాన్ని పరిశీలిస్తే అందులో నుంచి మనం ఏమీ నేర్చుకోలేము. కాని ఆయన్ని ఒక మనిషిలా అర్థం చేసుకుంటే రాముడిలోని దైవత్వం మనకు కనబడుతుంది. ఒక్క శ్రీరాముడు మాత్రమే కాదు, రామాయణంలో ప్రతి పాత్ర మనకు ఆదర్శమే. అన్నదమ్ములు ఎలా ఉండాలి అన్నదానికి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, ఉత్తమ భార్య ఎలా ఉండాలి అని చెప్పడానికి సీతాదేవి, చెప్పుడు మాటలు వింటే ఎంత అపకీర్తి పాలవుతాము అన్నదానికి రుజువు కైక, స్నేహానికి సేవాభక్తికి బుద్ధికి శక్తికి ధైర్య సాహసాలకు ప్రతీకగా హనుమంతుడు. ఆఖరిగా ఒక వ్యక్తి కామ క్రోధాలకు వసుడై అహంకారంతో కండ్లు మూసుకుపోయి స్త్రీ జోలికి వెళితే అధర్మ మార్గంలో నడిస్తే ఎలా పతనమైపోతాడో ఎలా నాశనమైపోతాడో అన్న దానికి ఉదాహరణగా రావణుడైతే తన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ధర్మాన్ని మాత్రం వదలకుండా ఏ తప్పు చెయ్యకుండా సత్యాన్ని మాత్రమే ఆచరిస్తూ జీవితాన్ని సాగిస్తే కాలకాలాంతం చరిత్రలో కీర్తి ప్రతిష్టలు పొంది మనిషి భగవంతుడై ప్రజల మనసుల్లో ఎలా నిలిచిపోతాడో చెప్పడానికి ఉదాహరణ శ్రీరాముడు. అందుకే ప్రతి ఒక్కరూ రామాయణాన్ని తప్పక చదవాలి, లేకపోతే వినాలి, తెలుసుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం? పదండి పయనిద్దాం శ్రీరామాయణమనే మహాకావ్యంలోకి. దర్శిద్దాం ఆ శ్రీరామచంద్రుని పరమ పావనమైన దివ్య చరితను. ఇది 100, 1000 కాదు, ఇప్పటికీ కొన్ని లక్షల సంవత్సరాల క్రితం త్రేతాయుగంలో మొదలైన గాథ. ఆ కాలంలో వాల్మీకి అనే ఒక మహారుషి ఉండేవాడు. ఆయన సమస్త వేదాలను శాస్త్రాలను అధ్యయనం చేసి ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని ధర్మబద్ధంగా జీవనాన్ని సాగిస్తున్నాడు. అయితే అటువంటి వాల్మీకి ఆశ్రమానికి ఒకసారి దేవర్షి నారదుడు విచ్చేశాడు. ఆయన్ను చూడగానే వాల్మీకి మనసులో ఒక ప్రశ్న తలెత్తింది. వెంటనే, ఓ నారద మునీంద్ర, మీరు సకల లోక సంచారకులు, అన్ని లోకాలు తిరుగుతుంటారు, మహాజ్ఞాని, మీకు తెలియని విషయమంటూ ఉండదు. కాబట్టి నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను.
ఈ భూలోకంలో సకల సద్గుణ సంపన్నుడు, ధర్మాత్ముడు, ఎదుటివారి ఎడల ఆదరభావం కలవాడు, చేసిన మేలు మరవనివాడు, ఎల్లప్పుడూ సత్యాన్నే పలికేవాడు, గట్టి సంకల్పం కలవాడు, అనుకున్న పని నెరవేర్చే గుణం కలవాడు ఎవరైనా ఉన్నారా? అంతేకాదు, మంచి నడవడిక కలవాడు, సర్వభూతములయందు ప్రీతి కలవాడు, అన్ని విద్యలలోనూ ప్రావీణ్యుడు, తనకు అసాధ్యమంటూ లేదు అని నిరూపించినవాడు, ఎల్లప్పుడూ ఆనందంతో తునికెసలాడేవాడు ఎవరున్నారు? ఓ మహర్షి, మొక్కవోని ధైర్యం గలవాడు, కోపం అంటే ఏంటో తెలియనివాడు, మంచి తేజస్సుతో విరాజిల్లుతూ అసూయ ద్వేషాలను దగ్గరకు రానీయనివాడు, యుద్ధ రంగంలో దిగితే దేవతలకు కూడా భయపడనివాడు, ఇటువంటి సద్గుణాలు గలిగిన మనిషి గురించి తెలుసుకోవాలని నాకు ఎంతో కుతూహలంగా ఉంది. అటువంటి మానవుడు ఈ భూమి మీద ఉంటే అతడు ఎవరో నాకు తెలియజేయండి అని వినయంతో ప్రార్థించాడు వాల్మీకి. అతడి మాటలు విన్న నారదుడు, ఓ మహర్షి, నీవు చెప్పిన గుణాలు అన్నీ ఒకే ఒక్క మానవుడిలో ఉండడం అనేది సాధారణంగా అసాధ్యం. ఎందుకంటే అవి చాలా అసాధారణమైనవి, అత్యంత దుర్లభమైన గుణాలు. కాని నేను నీకు ఒక మహాపురుషుడి గురించి చెబుతాను. అతనిలో ఈ గుణాలు అన్నీ పుష్కలంగా ఉన్నాయి. పైగా అతడు ఎప్పుడో కాదు, ఇప్పుడు ఈ కాలంలోనే ఈ భూమిపైన నడయాడుతున్నాడు. అతడే ఇక్ష్వాకు వంశకుల తిలకుడు, దశరథుని పుత్రుడు శ్రీరాముడు. అతడి గురించి చెబుతాను విను. శ్రీరాముడు స్థిరమైన బుద్ధిగలవాడు, మహావీరుడు, మంచి ప్రకాశము, అసాధారణ ధైర్యము గలవాడు, బుద్ధిమంతుడు, నీతిమంతుడు, సకల ధర్మాలు తెలిసినవాడు, ఎల్లప్పుడూ సత్యాన్నే పలికేవాడు, మంచి అందగాడు. ఇలా రాముడి గుణగణాలు గురించి చెప్పాలేగాని ఎంతైనా ఎన్నైనా చెప్పొచ్చు. ఎంత చెప్పినా అది తనివి తీరదు. అయితే ఆ రాముడు ఇక్ష్వాకు వంశంలో దశరథుని పుత్రునిగా జన్మించాడు. వశిష్ఠుని దగ్గర విద్యాభ్యాసం చేసి విశ్వామిత్రుని దగ్గర ఎన్నో దివ్యాస్త్రాలను పొందాడు. ఎంతోమంది భయంకరమైన రాక్షసులను అంతం చేసి లోక కళ్యాణానికి కారకుడయ్యాడు. శివధనస్సును విరిచి సీతాదేవిని వివాహమాడాడు. అయితే అటువంటి రాముడిని దశరథుడు తన భార్య కైక కోరిక మేరకు వనవాసానికి వెళ్లమని ఆజ్ఞాపించాడు. తండ్రి ఆజ్ఞ మేరకు రాముడు తన భార్య సీతతోనూ అలాగే తమ్ముడు లక్ష్మణుడితోనూ కలిసి అడవులకు వెళ్ళాడు. అలా వారు వనవాసం చేస్తున్న సమయంలో రావణుడు అనే రాక్షసుడు సీతను అపహరించాడు. అప్పుడు రాముడు వానరరాజు సుగ్రీవునితో స్నేహం చేసి వానరుల సహాయంతో సీత జాడను కనిపెట్టి రావణుణ్ణి అంతం చేసి సీతమ్మను చేపట్టాడు. ఆ తరువాత అయోధ్యకు రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. రాముడి పాలనలో ప్రజలందరూ ధర్మబద్ధంగా నడుచుకున్నారు. సకాలంలో వర్షాలు కురిశాయి. దుర్భిక్షము అంటూ లేకుండా పోయింది. తండ్రి ఉండగా పుత్రులు మరణించడం లేదు. స్త్రీలకు వైధవ్యం లేదు. రామరాజ్యంలో అగ్నిభయం, చోరభయం, జలభయం, ఆకలి బాధలు లేవు. రాజ్యంలో ధన ధాన్యాలు సమృద్ధిగా ఉండేవి. ప్రజలందరూ సంతోషంగా జీవించారు. ఆ ప్రకారం శ్రీరాముడు 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేసి తుదకు బ్రహ్మలోకం చేరుకున్నాడు అని శ్రీరాముడి దివ్య చరితను క్లుప్తంగా వాల్మీకి వివరించాడు నారద మహర్షి. దీనినే సంక్షిప్త రామాయణం అని కూడా అంటారు. రాముని కథ విని వాల్మీకి ఆనందంతో పొంగిపోయాడు. అతడు అతని శిష్యులు భక్తితో నారదుణ్ణి పూజించారు. ఆ తరువాత నారదుడు తిరిగి దేవలోకం వెళ్ళిపోయాడు. అయితే నారదుడి నోటి వెంట రామకథ విన్నప్పటి నుండి వాల్మీకి మనసులో అదే మెదులుతూ ఉంది. ఎక్కడ చూసినా రాముడే, ఎటు చూసినా రాముడే. అలా రామకథను తలచుకుంటూనే తమసా నదీ తీరానికి వెళ్లాడు వాల్మీకి మహర్షి. తన శిష్యుణ్ణి పిలిచి తనకు కావలసిన పాత్ర, నారబట్టలు తెమ్మని చెప్పాడు. ఆ తరువాత అక్కడ ఏమాత్రం మలినం లేని ఒక రేవు వద్దకు వెళ్లి అందులో స్నానం చెయ్యడానికి సంకల్పించాడు. ఇంతలో శిష్యుడు వచ్చి చెంబు, నారబట్టలు ఇచ్చాడు. వాటిని తీసుకొని ఒకసారి చుట్టూ ఆ వనమంతా కలియచూశాడు వాల్మీకి మహర్షి. ఆ ప్రదేశమంతా ఎంతో మనోహరంగా, చాలా ప్రశాంతంగా ఉంది. అంతేకాకుండా ఆయనకు కొంత దూరంలో ఒక చెట్టు మీద 2 క్రౌంచ పక్షులు ఆనందంగా విహరిస్తూ కనిపించాయి. వాటిని చూశాడు వాల్మీకి.
అవి రెండు ఒకదానితో ఒకటి ఎంతో ప్రేమగా కలిసి ఉన్నాయి. అయితే ఇంతలో ఒక వేటగాడు పొదల చాటునుంచి ఒక బాణం తీసి ఆ పక్షుల జంట మీదకు వదిలాడు. ఆ బాణం సరాసరి వెళ్లి ఆ జంట పక్షులలోని మగపక్షికి తగిలింది. దాంతో ఆ మగపక్షి నెత్తురు కారుతూ నేలమీద పడి గిలగిలా కొట్టుకొని మరణించింది. అది చూసిన ఆడపక్షి విలవిలలాడిపోయింది. చనిపోయిన మగపక్షి చుట్టూ తిరుగుతూ ఏడుస్తోంది. ఆ దృశ్యం చూసి అప్పటి వరకు ఎంతో ప్రశాంతంగా ఉన్న వాల్మీకి మనస్సు ద్రవించిపోయింది. వెంటనే ఆ బాణాన్ని వదిలిన బోయవాణ్ణి చూస్తూ మా నిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీ సమా యత్ క్రౌంచమిదునాదేకమవధి కామమోహిత అనే శ్లోకాన్ని పలికాడు. అనగా, ఓయి బోయవాడా, నీవు మన్మథావస్థలో ఉన్న పక్షుల జంటలో ఒకదానిని చంపావు కాబట్టి నీవు కూడా అల్పాయుష్కుడవు అవుదువుగాక అని దీని అర్థం. ఈ శ్లోకానికి 4 పాదాలు, ఒక్కొక్క పాదంలోనూ 8 అక్షరాలు ఉన్నాయి. అయితే వాల్మీకి మహర్షి ఈ శ్లోకాన్ని ప్రయత్నపూర్వకంగా చెప్పలేదు. అనుకోకుండా, ఆయనకే తెలియకుండా ఆయన నోటి నుంచి వెలువడింది. తన నోటి వెంట ఇలాంటి ఒక శ్లోకం రావడం చూసి వాల్మీకి ఆశ్చర్యపోయాడు. ఇక పక్కనున్న ఆయన శిష్యుడు భరద్వాజుని ఉత్సాహానికి అంతేలేదు. అతడు తన గురువు నోటి వెంట వచ్చిన మాటలను పదే పదే పఠించి శ్లోకాన్ని కంఠస్థం చేశాడు. ఆ తరువాత వాల్మీకి స్నానం చేసి కాలకృత్యాలు తీర్చుకుని తిరిగి ఆశ్రమానికి వెళ్లిపోయాడు. ఆశ్రమంలో కూడా వాల్మీకి తన నోటి నుండి వచ్చిన శ్లోకం గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే అలా దీర్ఘంగా ఆలోచిస్తున్న వాల్మీకి ఎదుట ఒక్కసారిగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన్ను చూడగానే వాల్మీకి చప్పున లేచి చేతులు జోడించి నమస్కరించి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సత్కరించి ఒక ఉచితాసనము మీద కూర్చోపెట్టాడు. ఆ తరువాత బ్రహ్మదేవుని అనుజ్ఞతో తాను ఒక ఆసనం మీద కూర్చున్నాడు. అప్పుడు బ్రహ్మ వాల్మీకిని చూసి, ఓ వాల్మీకి మహర్షి, నీ నోటి వెంట వచ్చిన ఆ వాక్యము శ్లోకమే, అందులో సందేహము లేదు. దానిని నేనే నీ నోటి వెంట పలికించాను. దానికి కారణం, నీవు రామకథను రాయాలి. మహాపుణ్యప్రదము, మనస్సులను రమింపజేయునది అయిన ఆ రాముని చరితమును నీవు శ్లోకరూపంలో కావ్యంగా రచించు. రాముడు ధర్మాత్ముడు, గుణవంతుడు, బుద్ధిమంతుడు కూడా. రాముని కథను ఇంతకు ముందే నీకు నారదుడు చెప్పాడు కదా, ఆ కథనే నీవు సవిస్తరంగా వివరించు. నేను నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను. రాముడు, సీత, లక్ష్మణుడు, రాక్షసులు మొదలగు వారి గురించి నీకు తెలిసినవి తెలియనివి అన్నీ స్మరణకు వస్తాయి. ఈ రామాయణ కావ్యంలో నీవు వ్రాసిన ఏ ఒక్క మాట కూడా అసత్యం కాదు. ఈ చరాచర జగత్తు ఉన్నంతవరకు రామకథ ఈ లోకంలో నిలిచి ఉంటుంది. నీచే రచింపబడిన రామాయణ కావ్యం ఎంతకాలం ప్రచారంలో ఉంటుందో అంతకాలం నేను సృష్టించిన సమస్త లోకములలో నీవు నివసిస్తావు అని పలికి బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యాడు. ఇదంతా విన్న వాల్మీకి మహర్షి శిష్యులు ఆశ్చర్యపోయారు. రామాయణ కావ్యానికి మూలమైన ఆ శ్లోకాన్ని మరలా మరలా స్మరించుకుంటున్నారు. ఒకరితో ఒకరు చెప్పుకుంటూ మననం చేసుకుంటున్నారు. ఇదంతా గమనించిన వాల్మీకి మహర్షి రామాయణ మహాకావ్యం అంతా ఇదే విధంగా శ్లోకరూపంలో వ్రాయాలని నిశ్చయించుకున్నాడు. అయితే అంతలో అతనికి ఒక సందేహం కలిగింది. నారదుడు తనకి రామాయణం మొత్తం పూర్తిగా చెప్పాడా, లేదా అంతకు మించి ఇంకా ఏమైనా ఉందా అని అనుకుని ఆచమనం చేసి తూర్పు దిక్కుగా ముఖం పెట్టి దర్భాసనం మీద కూర్చున్నాడు. మనసులో ఆ శ్రీరాముణ్ణి ధ్యానించి నమస్కరించాడు. తన తపోబలంతో ఆలోచించాడు. అప్పుడు బ్రహ్మదేవుని వరం వలన వాల్మీకి మహర్షికి రామాయణం మొత్తం కనుల ముందు కనిపించింది. దశరథుడు, శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు ఏమేం చేశారో, రాముడు సీత ఏకాంతంగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించారో, ఏం మాట్లాడుకున్నారో, ఎలా నవ్వుకున్నారో, ఏ ఏ దారుల వెంట పయనించారో, రాముడు, లక్ష్మణుడు, సీత అడవులలో ఎక్కడెక్కడ తిరిగారో, ఏ ఏ ప్రదేశాలలో నివసించారో, చివరికి వాళ్ల మనసుల్లో ఉన్న ఆలోచనలతో సహా రామాయణంలోని ప్రతి అంశం, రామాయణంలోని ప్రతి పాత్ర యొక్క ఉద్దేశాలు అన్నీ ఆమూలాగ్రంగా యథాతథంగా వాల్మీకి మహర్షి తన యోగ దృష్టితో చూశాడు. స్పష్టంగా తెలుసుకున్నాడు. ఆ ప్రకారం
మహాతపస్వి అయిన వాల్మీకి రామచరిత్రను దర్శించిన తరువాత తాను చూసింది చూసినట్టు 4 పురుషార్థములైన ధర్మార్థ కామ మోక్షాలలో ధర్మము ఎక్కువగా ప్రకాశించేటట్టు మిగిలిన పురుషార్థములను కూడా కలగలిపి అందరికీ వినడానికి ఆసక్తికరంగా అత్యంత మనోహరంగా ఉండేటట్టు రఘువంశ చరిత్ర అయిన రామాయణ మహాకావ్యమును రచించాడు. వాల్మీకి రచించిన ఈ రామాయణం మొత్తం 24,000 శ్లోకాలతో 500 సర్గలతో 6 కాండలతో నిర్మితమై ఉంది. 6వ కాండలో శ్రీరామ పట్టాభిషేకం, అశ్వమేధ యాగం పూర్తయిన తరువాత జరిగిన విషయాలను ఉత్తరకాండ లేదా ఉత్తర రామాయణంగా రచించాడు. రామాయణంలో రాముని పాత్ర ఎంత గొప్పదో సీతమ్మ పాత్ర కూడా అంతే గొప్పది. కాబట్టి రామాయణాన్ని సీతాయాశ్చరితం, అలాగే రావణుడు అనే రాక్షసుడు యొక్క అంతం గురించి చెబుతుంది కాబట్టి పౌలస్త్య వద అని కూడా అంటారు. అలాగే చాలా మంది రామాయణంలో ఉత్తరకాండ అనేది వాల్మీకి రచించిన నిజమైన రామాయణంలో లేదు, తరువాత చేర్చబడిన ప్రక్షిప్తం అని అంటారు. ఎందుకంటే నారదుడు కూడా వాల్మీకి శ్రీరామ పట్టాభిషేకం వరకే చెప్పి ఊరుకున్నాడు. కానీ మనం వాటిని అంతగా పట్టించుకోకుండా ఎప్పటి నుండో రామాయణంలో ఒక భాగంగా ఉన్న ఈ ఉత్తరకాండని కూడా కలుపుకొని శ్రీరాముని జననం నుంచి అంతిమ దేహత్యాగం వరకు సంపూర్ణ వాల్మీకి రామాయణాన్ని పూర్తి వివరంగా చిన్న పెద్ద పండితుడు పామరుడు అనే తేడా లేకుండా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పుకుందాం. పూర్వం ఈ భూమిని ఎందరో మహారాజులు చక్రవర్తులు పరిపాలించారు. సగరుడు అనే మహారాజు సాగరాన్ని త్రవ్వించాడు అని ప్రతీతి. సగరుడు త్రవ్వించాడు కాబట్టి దానికి సాగరము అనే పేరు వచ్చింది. ఆ సగరుడు ఇక్ష్వాకు వంశంలోనివాడు. ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న ఈ రామాయణం కూడా ఆ ఇక్ష్వాకు వంశ రాజుల చరిత్రే. సరయూ నది తీరంలో కోసల అనే దేశం ఉంది. ఆ దేశం ఎల్లప్పుడూ ధన ధాన్యాలతో సంతుష్టులైన ప్రజలతో అలరారుతూ ఉండేది. అక్కడ ఎన్నో సాంస్కృతిక సంఘములు ఉద్యానవనాలు ఉన్నాయి. శత్రువులు లోపలికి చొరబడకుండా రాజ్యం చుట్టూ ఎత్తైన ప్రాకారములు, ఆ ప్రాకారము వెలుపల లోతైన అగర్తా నిర్మించబడి ఉంది. ఇటువంటి శత్రు దుర్భేద్యమైన కోసల దేశానికి అయోధ్య నగరం రాజధాని. ఈ అయోధ్య అంతా ఒక సమతల ప్రదేశంలో నిర్మించబడింది. ఇక్కడ రాజభవంతులు, ఎత్తైన మేడలు, క్రీడాశాలలు సమృద్ధిగా ఉన్నాయి. ఈ రాజ్యంలో ఎంత వెతికినా సగంలో ఆగిపోయిన నిర్మాణాలు గాని, వ్యర్థంగా పడి ఉన్న స్థలాలు గాని కనిపించవు. మంచి మంచి కట్టడాలతో రాజ్యం అంతా నిండుగా ఎవరో చెక్కినట్టుగా చాలా అందంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ నగరం ఎల్లప్పుడూ వర్తకానికి వచ్చిన వర్తకులతోనూ, కప్పం కట్టడానికి వచ్చిన సామంత రాజులతోనూ కిటకిటలాడుతూ ఉండేది. ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, గాడిదలు ఇక్కడ సమృద్ధిగా ఉన్నాయి. ఇక్కడి యోధులు, వీరులు అన్ని విద్యలలోనూ సిద్ధహస్తులు. శబ్దభేది విద్యలో ప్రావీణ్యం సంపాదించినవారు. అంటే లక్ష్యాన్ని చూడకుండా కేవలం శబ్దం విని ఆ దిక్కుకు బాణాన్ని ప్రయోగించగల నేర్పరులు. మానవులకు హాని చెయ్యడానికి వచ్చిన క్రూర మృగాలను ఆయుధాలతోనూ, కొన్నిసార్లు ఆయుధాలు అందుబాటులో లేకపోతే ఒట్టి చేతులతో గాని చంపగల బలపరాక్రమాలు కలవారు అయోధ్యలో ఉన్నారు. అటువంటి సర్వలక్షణ సమన్వితమైన మహానగరమే అయోధ్య. ఈ అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని దశరథ మహారాజు కోసల దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. దశరథుడు ఐశ్వర్యంలో ఇంద్ర కుబేరులకు తీసిపోనివాడు. మహాపరాక్రమవంతుడు. దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అనే 8 మంది దశరథుని యొక్క మహామంత్రులు. వశిష్ఠ మహాముని ఆయనకు కులగురువు. వామదేవుడు పురోహితుడు. వేగుల ద్వారా దేశంలో ఏ మూల ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తన మంత్రుల సహాయంతో న్యాయంగా, ధర్మబద్ధంగా రాజ్యపాలన సాగిస్తున్నాడు దశరథ మహారాజు. దశరథునికి 3 భార్యలు. వారే కౌసల్య, సుమిత్ర, కైకేయి. భర్త మాట జవదాటని సద్గుణ రాసులు వీరు. దశరథుని వద్ద అన్నీ ఉన్నాయి, కాని పుత్ర సంతానం లేదు. వంశాంకురం లేడనే చింత నిరంతరం ఆయనను బాధిస్తూ ఉండేది. దాంతో పుత్రులు కలగడం కోసం
అశ్వమేధ యాగం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే మంత్రులను పిలిపించి వారితో సంప్రదించాడు. దశరథుని ఆదేశం మేరకు మంత్రి సుమంతుడు రాజగురువులను, వశిష్ఠ, వామదేవాది పురోహితులను, ఇంకా సుయజ్ఞుడు, జాబాలి, కశ్యపుడు మొదలగు బ్రాహ్మణులను తీసుకువచ్చాడు. దశరథుడు వారందరినీ సాదరంగా ఆహ్వానించి గౌరవించి ఉచితాసనముల మీద కూర్చోబెట్టాడు. ఆ తరువాత మాట్లాడుతూ, మహాత్ములారా, మీకు తెలుసు కదా, నాకు సంతానము లేదు. ఈ బాధ నిరంతరం నన్ను వేధిస్తున్నది. కాబట్టి పుత్ర సంతానం కోసం నేను అశ్వమేధ యాగం చెయ్యాలనుకుంటున్నాను. ఆ యాగం ఎలా చెయ్యాలో మీరే నాకు వివరించండి అని అడిగాడు. దశరథుని నిర్ణయాన్ని వశిష్ఠ, వామదేవులు ప్రశంసించారు. ఓ దశరథ మహారాజా, మీరు పుత్ర సంతానం కావాలని కోరుకోవడం సమంజసమే. అలాగే మీ ఆ కోరిక కూడా తప్పక నెరవేరుతుంది. వెంటనే మీరు ఒక ఉత్తమ అశ్వాన్ని ఎంపిక చేసి విడిచిపెట్టండి అని అన్నారు. ఆ మాటలకు దశరథుడు సంతోషించి వెంటనే అశ్వమేధ యాగం కోసం ఒక మేలుజాతి అశ్వాన్ని అనగా గుర్రాన్ని ఎంపిక చేసి విడిచిపెట్టమని, దాని వెంట రక్షణ కోసం తగిన సైన్యాన్ని కూడా పంపమని తన సైన్యాధ్యక్షులకు ఆదేశాలు జారీ చేశాడు. అంతేకాకుండా సరయూ నదీ తీరాన ఒక యజ్ఞశాలను నిర్మించి శాంతి యాగములు చెయ్యమని, ఆ యాగములకు ఆటంకం కలిగించడానికి బ్రహ్మ రాక్షసులు పొంచి ఉంటారని, ఆ యాగానికి ఆటంకం కలిగితే తనకు ఆపదలు కలుగుతాయని, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి అవరోధము కలగకుండా చాలా జాగ్రత్తగా ఉండి యాగం జరిపించమని పురోహితులకు, సైన్యాధ్యక్షులకు చెప్పాడు. దానికి వారందరూ అలాగే మహారాజా, మీరు ఆదేశించిన ప్రకారమే మేము యజ్ఞం జరిపిస్తాము అని పలికారు. ఆ తరువాత సభ ముగియడంతో ఎవరికి అప్పజెప్పిన కార్యాలను వారు చెయ్యడానికి వెళ్లిపోయారు. దశరథుడు కూడా అంతఃపురానికి వెళ్లి తన భార్యలను చూసి, నేను పుత్ర సంతానం కోసం అశ్వమేధ యాగం చేస్తున్నాను. నాతో పాటు మీరు కూడా యాగదీక్ష వహించండి అని చెప్పాడు. అది విని దశరథుని భార్యలు ఎంతగానో సంతోషించారు. తమకు పుత్ర సంతానం కలగబోతోందని అమితానందానికి లోనయ్యారు. భర్త చెప్పిన ప్రకారం యాగదీక్ష స్వీకరించారు. అయితే ఇదంతా గమనిస్తున్న సుమంతుడు ఏకాంతంగా దశరథుణ్ణి కలుసుకొని, మహారాజా, పుత్ర సంతానం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలన్నిటినీ నేను చూస్తున్నాను. కాబట్టి నాకు తెలిసిన రహస్యం ఒకటి మీకు చెబుతాను, వినండి. పూర్వం ఒకసారి సనత్కుమారుడు ఇతర ఋషులతో మీకు సంతానం కలిగే విషయం గూర్చి చెబుతుండగా నేను విన్నాను. అదేమిటంటే, అంగదేశాన్ని రోమపాదుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతడు అమితమైన బలపరాక్రమాలు గలవాడు. కాని ఎప్పుడూ ధర్మం తప్పి ప్రవర్తిస్తుంటాడు. ఆ రాజు యొక్క అధర్మ ప్రవర్తన కారణంగా ఆ దేశానికి తీవ్రమైన కరువు వచ్చింది. అయితే తన వల్లే రాజ్యానికి ఈ దుస్థితి వచ్చిందని తెలుసుకున్న రోమపాదుడు ఎంతో దుఃఖించాడు. వెంటనే రాజ్యంలోని పండితులను, బ్రాహ్మణులను పిలిపించి, ఓ బ్రాహ్మణోత్తములారా, మీరు అన్ని శాస్త్రాలను చదివారు, మీకు అన్ని ధర్మాలు తెలుసు. కాబట్టి రాజ్యంలోని ఈ అనావృష్టి పోవడానికి, నా అధర్మం వల్ల కలిగిన పాపం తొలగిపోవడానికి ఏదైనా ఉపాయం ఉంటే సెలవివ్వండి అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణులు, ఓ మహారాజా, మీ పాపం పోవడానికి, ఈ కరువు నివారణకు ఒకే ఒక్క మార్గం ఉంది. అదే ఋష్యశృంగ మహర్షి ఆగమనం. కశ్యపునికి విభాండకుడు అనే కొడుకు ఉన్నాడు. ఆ విభాండకుడి కుమారుడే ఋష్యశృంగుడు. ఆయన మహాపుణ్యాత్ముడు. తన తండ్రి అలాగే తాను ఉంటున్న అరణ్యం తప్ప ఆయనకు వేరే ప్రపంచం తెలియదు. లోక ప్రసిద్ధమైన 2 రకాల బ్రహ్మచర్యాలను నిష్ఠతో పాటిస్తున్నాడు. ఆయనకు గల తపశ్శక్తి, సంపాదించిన పుణ్యఫలం వలన ఆయన ఉన్న చోట కరువు, దరిద్రాలు వంటివి ఉండవు. కాబట్టి నీవు ఆ ఋష్యశృంగ మహర్షిని నీ రాజ్యానికి రప్పించి ఆయనకు నీ కూతురు శాంతనిచ్చి వివాహము చెయ్యి. ఈ అనావృష్టి తొలగిపోతుంది. కాని ఆ ఋష్యశృంగుణ్ణి ఇక్కడికి రప్పించడమే కష్టం. ఎందుకంటే ఆయన తండ్రి మహాకోపిష్టి, ఊరకనే శాపం ఇవ్వగలడు. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని చెప్పారు. పండితులు చెప్పిన మాటలు జాగ్రత్తగా విన్నాడు రోమపాదుడు. ఋష్యశృంగుణ్ణి తన రాజ్యానికి రప్పించడానికి తగిన ఉపాయం ఆలోచించాడు.
తన మంత్రులను పిలిచి, మీరు వెంటనే వెళ్లి ఋష్యశృంగ మహర్షిని ఇక్కడికి తీసుకుని రండి అని ఆజ్ఞాపించాడు. విభాండకునికి భయపడి వారు మేము వెళ్ళము అన్నారు. కాని ఋష్యశృంగుణ్ణి అక్కడకు తీసుకురావడానికి ఒక ఉపాయమైతే చెప్పారు. అదేమిటంటే, మహారాజా, ఋష్యశృంగుడు తాను పుట్టినప్పటి నుండి తండ్రిని తప్ప వేరొకరిని చూడలేదు. ఆయనకు స్త్రీ అంటే ఎలా ఉంటుందో, స్త్రీ సుఖం ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి మనం కొంతమంది వేశ్యలను అక్కడికి పంపి వారి హావభావ విలాసములతో ఋష్యశృంగుణ్ణి ఆకర్షించి మన నగరానికి వచ్చేలా చేద్దాం. అప్పుడు మీ కుమార్తె శాంతను ఆయనకు ఇచ్చి వివాహం చేసి ఋష్యశృంగుణ్ణి ఇక్కడే ఉండేలా చెయ్యవచ్చు. ఆయన ఉన్న చోట సుభిక్షంగా ఉంటుంది. దాంతో మన రాజ్యానికి దాపురించిన కరువు కూడా పోతుంది అని సలహా ఇచ్చారు. అది విన్న రోమపాదుడు దానికి అంగీకరించాడు. దాంతో వెంటనే మంత్రులు కొంతమంది వేశ్యలను పిలిచి వారికి తగిన సూచనలు ఇచ్చి ఋష్యశృంగుని ఆశ్రమం వద్దకు పంపారు. ఆ వేశ్యలు విభాండకుడు లేని సమయంలో ఆశ్రమం బయట ఉండి ఋష్యశృంగునికి కనిపించే విధంగా అటూ ఇటూ తిరగసాగారు. ఋష్యశృంగుడు వారిని చూశాడు. అతడి కంటికి వారు వింతగా తోచారు. ఎందుకంటే అప్పటిదాకా అసలు అతడు ఆడవాళ్లనే చూడలేదు. వారు మాత్రం ఋష్యశృంగుణ్ణి ఆకర్షించడానికి వివిధ ప్రయత్నాలు చేస్తూ తమ ఆట పాటలను ప్రదర్శిస్తున్నారు. అది గమనించి వాళ్ల వద్దకు వెళ్లాడు ఋష్యశృంగుడు. అప్పుడు ఆ వేశ్యలు అతడితో ఏమీ తెలియనట్టుగా, ఓ బ్రాహ్మణోత్తమ, ఎవరు మీరు? ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగారు. దానికి అతడు, నేను విభాండకుని పుత్రుడను. నా పేరు ఋష్యశృంగుడు. మీరు ఎవరు? నేను మిమ్మల్ని ఎప్పుడూ ఇక్కడ చూడలేదు. అయినా మీరు ఇలా ఉన్నారేంటి అని అన్నాడు. అలాగే మర్యాద ప్రకారం వారిని తమ ఆశ్రమంలోనికి తీసుకువెళ్లి పురుషులకు ఇచ్చినట్టుగా అర్ఘ్యము పాద్యము సమర్పించాడు. తమకు కావలసింది కూడా అదే కాబట్టి ఆ వేశ్యలు కూడా ఏమీ మాట్లాడకుండా అతడి వెంటే వెళ్లారు. కాని మనసులో మాత్రం అతని తండ్రి విభాండకుడు వచ్చి తమని అక్కడ చూసి ఎక్కడ శపిస్తాడోనని భయపడుతున్నారు. దాంతో వీలైనంత త్వరగా వచ్చిన పని పూర్తి చెయ్యాలని అనుకుని ఆ వేశ్యలు తమ వెంట తెచ్చిన పండ్లలో ఒక రకమైన మత్తు పదార్థాలను కలిపి ఋష్యశృంగునికి ఇచ్చి, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, ఈ మధుర ఫలాలను ఆరగించుము అని అన్నారు. అవి సాధారణ ఫలాలని భావించిన అతడు ఆ పండ్లను భుజించాడు. అయితే అతడు అలా ఆ పండ్లను తింటున్న సమయంలో ఆ వేశ్యలు అందరూ కలిసి ఋష్యశృంగుడిని కౌగిలించుకున్నారు. దాంతో అతడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అసలు తన జీవితంలో ఎప్పుడూ ఇటువంటి అనుభూతిని పొందలేదు. ఆ తరువాత కొంతసేపటికి వేశ్యలు అతడి నుండి విడివడి ఋష్యశృంగుడు వారు ఇచ్చిన ఫలాలను పూర్తిగా తినేంత వరకు ఉండి తరువాత మళ్లీ కలుద్దాం అని చెప్పి వెళ్లిపోయారు. అయితే వారు వెళ్లడంతోనే ఋష్యశృంగుని మనసు వికలమైంది. వారినే తలచుకుంటూ వారి స్పర్శాసుఖాన్ని మరలా మరలా మానసికంగా అనుభవిస్తూ మళ్లీ వారిని కలుసుకునే సమయం కోసం ఎదురుచూస్తూ సమయం గడపసాగాడు. అలా ఆ రోజంతా ఆ ఆలోచనలతోనే గడిచిపోయింది. మరునాడు ఋష్యశృంగునికి మనసు నిలవలేదు. ఆ వేశ్యలను మరలా కలుసుకోవడానికి నిన్న వారు కలిసిన చోటుకి వెళ్లి నిలబడ్డాడు. అయితే అప్పటికే అక్కడ అతడి కోసం ఎదురుచూస్తున్న ఆ వేశ్యలు ఋష్యశృంగుడు రావడం చూసి తమ పథకం నెరవేరిందని ఆనందించారు. ఎంతో అమాయకంగా అతని ముందు నటిస్తూ, ఓ మునికుమారా, ఎంతో సమయం నుంచి మేము నీకోసం ఇక్కడ ఎదురుచూస్తున్నాం. నిన్న మేము నీ ఆశ్రమానికి వచ్చాము కదా, కాబట్టి ఈరోజు నీవు మా ఆశ్రమానికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించు. నిన్న నీకు ఇచ్చిన ఫలములను నేడు కూడా సమృద్ధిగా ఇస్తాము. వాటిని తమరు కడుపు నిండా ఆరగించండి అని అన్నారు. దానికి ఋష్యశృంగుడు సరేనని వారి వెంట నడిచాడు. ఆ వేశ్యలు అతన్ని అలా అలా ముద్దు చేస్తూ మురిపిస్తూ అంగదేశానికి తీసుకుని వెళ్లారు. అయితే ఋష్యశృంగుడు ఆ దేశంలో అడుగుపెట్టగానే అక్కడ ఉన్న ఫలంగా వానలు కురిశాయి, పంటలు పండాయి, కరువు కాటకాలు తీరిపోయాయి. ఇది చూసి అంగదేశ ప్రజలు ఆశ్చర్యపోయారు. అంతకు మించి ఆనందానికి గురయ్యారు. రోమపాదుడు స్వయంగా వచ్చి ఋష్యశృంగుణ్ణి సాదరంగా రాజభవనానికి ఆహ్వానించాడు. అర్ఘ్యపాద్యములు ఇచ్చి సత్కరించి, మహాత్మా, తమరి రాకతో అంగరాజ్యము పావనమైనది. మా కరువు కాటకాలు తొలగిపోయాయి. మీ తండ్రిగారు నా మీద కోపగించుకోకుండా నన్ను అనుగ్రహించండి.
నా కుమార్తె శాంతను వివాహమాడండి అని ప్రార్థించాడు. దానికి అతడు ఒప్పుకోవడంతో రోమపాదుడు తన కుమార్తె శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వైభవోపేతంగా వివాహం జరిపించాడు. ఆ తరువాత ఋష్యశృంగుడు తన భార్య శాంతతో కలిసి కొంతకాలం పాటు అంగరాజ్యంలోనే ఉన్నాడు. ఈ విధంగా సుమంతుడు ఋష్యశృంగుని వృత్తాంతాన్ని దశరథునికి చెప్పి, ఓ దశరథ మహారాజా, సనత్కుమారుడు తమరి గురించి ఇంకా ఏమన్నాడంటే, రాబోవు కాలంలో ఇక్ష్వాకు వంశంలో ధర్మాత్ముడు శీలవంతుడు అయిన దశరథుడు అనే రాజు జన్మిస్తాడు. ఆయనకు చాలా కాలం వరకు పుత్ర సంతానం కలగదు. అయితే అప్పుడు దశరథుడు తన మిత్రుడైన రోమపాదుని వద్దకు వెళ్లి ఋష్యశృంగుణ్ణి అయోధ్యకు పంపమని, తనకు పుత్ర సంతానం కలిగేటట్టు ఒక యాగం చెయ్యమని అర్థిస్తాడు. ఇక్కడ చిన్న గమనిక. దీనిని బట్టి ఇంతకు ముందు కథలో మనం చెప్పుకున్న రోమపాదుడు దశరథుడు మిత్రులని మనకు అర్థమవుతుంది. అయితే దశరథుడు కోరిన దానికి రోమపాదుడు అంగీకరించగా ఋష్యశృంగుడు అయోధ్యకు వచ్చి దశరథుని చేత ఒక మహాయజ్ఞం చేయిస్తాడు. దాని ఫలితంగా ఆయనకు అమిత పరాక్రమవంతులు వంశోద్ధారకులు అయిన 4 పుత్రులు కలుగుతారు అని సనత్కుమారుడు చెప్పగా నేను విన్నాను. కాబట్టి మహారాజా, ఆ ముని మాటలు ఒమ్ము కావు. మీరు వెంటనే అంగదేశానికి వెళ్లి స్వయంగా ఋష్యశృంగుని ఇక్కడకు తోడ్కొని వచ్చి అతని చేత యజ్ఞం చేయించండి. మీకు పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పాడు సుమంతుడు. సుమంతుడు చెప్పిన మాటలన్నీ సావధానంగా విన్నాడు దశరథుడు. ఆయనకు తన మంత్రులలో సుమంతుడి మాట అంటే అంతులేని విశ్వాసం. దాంతో ఇక ఎక్కువ ఆలోచించకుండా పురోహితుడైన వశిష్ఠుని అనుమతి తీసుకుని తన మంత్రులతో సహా అంగదేశం వెళ్లాడు దశరథుడు. చాలా కాలం తరువాత తన రాజ్యానికి వచ్చిన మిత్రుణ్ణి చూసి రోమపాదుడు ఎంతో సంతోషించాడు. సాదరంగా అతడిని ఆహ్వానించి చెయ్యవలసిన మర్యాదలన్నీ చేశాడు. ఆ తరువాత తన అల్లుడైన ఋష్యశృంగుణ్ణి పరిచయం చేశాడు. ఋష్యశృంగుడు దశరథునికి నమస్కరించాడు. అప్పుడు చూశాడు దశరథుడు ఆ మహా తపస్విని. అమితమైన తేజస్సుతో అగ్నివలె ప్రకాశిస్తున్న ఋష్యశృంగుణ్ణి చూసిన దశరథునికి మనసులో ఉన్న సంకోచాలన్నీ తొలగిపోయాయి. తనకు పుత్ర సంతానం కావాలనే కోరిక తప్పక ఈ ముని వలన నెరవేరుతుందని ఆనందించాడు. కాని అదేమీ బయటకు తెలియనివ్వకుండా 7 రోజుల పాటు అక్కడే అంగదేశంలోనే ఉండి ఆ తరువాత 8వ రోజు రోమపాదునితో మాట్లాడుతూ, మిత్రమా, అంగరాజా, నేను ఒక యజ్ఞం చెయ్యడానికి సంకల్పించాను. ఆ యజ్ఞానికి నీ కుమార్తె శాంతను, అల్లుడు ఋష్యశృంగుణ్ణి ఆహ్వానించడానికి వచ్చాను. నువ్వు అనుమతిస్తే నేను వారిని నాతో పాటు తీసుకువెళతాను అని కోరాడు. అది విని మరో ప్రశ్న వెయ్యకుండా దానికి అంగీకరించాడు రోమపాదుడు. దాంతో ప్రయాణ సన్నాహాలు త్వరగా జరిగిపోయాయి. ఋష్యశృంగుడు సతీ సమేతంగా అయోధ్యకు బయలుదేరాడు. వారు వస్తున్న సంగతి దశరథుడు నగరవాసులకు ముందుగానే తెలియజేయడంతో స్వాగత ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. దశరథుడు ఋష్యశృంగుని తీసుకుని అయోధ్యా నగరంలో ప్రవేశించాడు. అయోధ్యా పురివాసులు మంగళ వాయిద్యాలతో వారికి ఘనంగా స్వాగతం పలికారు. శాంతను చూసి అంతఃపుర స్త్రీలు ఎంతో సంతోషించి సాదరంగా ఆమెకు ఆహ్వానం పలికారు. అలా ఋష్యశృంగుడు శాంత అయోధ్యలోనే కొంతకాలం గడిపారు. ఇంతలో వసంత ఋతువు వచ్చింది. నేను సంకల్పించిన యాగం చెయ్యడానికి ఇదే సరైన సమయం అనుకున్నాడు దశరథుడు. ఇక ఆలస్యం చెయ్యకుండా ఋష్యశృంగుని వద్దకు వెళ్లి, ఓ మునిశ్రేష్ఠ, నేను పుత్ర సంతానం కోసం ఒక యాగం చెయ్యాలని అనుకుంటున్నాను. దానికి మీరే ప్రధాన ఋత్విక్కుగా ఉండి నా చేత యాగం చేయించవలసిందిగా కోరుతున్నాను అని ప్రార్థించాడు. అయితే దానికి ఋష్యశృంగుడు అంగీకరించి, ఓ దశరథ మహారాజా, అలాగే కానివ్వండి, నేను మీ చేత అశ్వమేధ యాగం చేయిస్తాను. ఆ తరువాత పుత్ర సంతానం కొరకు మరొక యాగం కూడా చేయిస్తాను. అయితే ముందు మీరు అశ్వమేధ యాగానికి కావలసిన సంభారములు సేకరించండి. ఒక ఉత్తమాశ్వాన్ని ఎంపిక చేసి దానిని యజ్ఞాశ్వముగా విడిచిపెట్టండి అని అన్నాడు. ఆ మాటలకు మహదానందం పొందాడు దశరథుడు. వెంటనే తన మంత్రి సుమంతుణ్ణి పిలిచి, సుమంత, మనం అశ్వమేధయాగం చెయ్యబోతున్నాము. నీవు వెంటనే మన పురోహితులైన వశిష్ఠుల వారిని, బ్రాహ్మణులను, ఋత్విక్కులను, ఇంకా సుయజ్ఞుడు మొదలగు వారిని పిలిపించు అని ఆదేశించాడు. దశరథుని ఆజ్ఞ మేరకు సుమంతుడు వారందరినీ సమావేశపరిచాడు. అప్పుడు దశరథుడు వారితో, బ్రాహ్మణోత్తములారా, నమస్కారములు. ఇంతకు పూర్వమే చెప్పినట్టుగా నేను అశ్వమేధయాగం చెయ్యబోతున్నాను. దానికి ప్రధాన ఋత్విక్కుగా ఉండడానికి ఋష్యశృంగుడు అంగీకరించాడు. ఇక మీరందరూ ఆ యజ్ఞమును నిర్విఘ్నముగా జరిపించాలి
అని వారిని ప్రార్థించాడు. దానికి వారందరూ సమ్మతించి, మహారాజా, మీరు ధర్మసమ్మతంగా యాగం చేస్తున్నారు. దానికి తగిన ఫలితం తప్పక దక్కుతుంది. మీరు కోరుకున్నట్టుగానే ధర్మపరులు, మహావీరులైనటువంటి కుమారులు జన్మిస్తారు అని ఆశీర్వదించాడు. ఆ మాటలకు దశరథుడు ఎంతో సంతోషించాడు. యాగానికి కావలసిన ఏర్పాట్లు చేయడానికి మంత్రులను నియమించి దశరథుడు అంతఃపురానికి వెళ్లాడు. దాంతో ఆ సమావేశం ముగిసింది. కాలచక్రం గిర్రున తిరిగి సంవత్సరం ఇట్టే గడిచిపోయింది. యాగానికి కావలసిన ఏర్పాట్లు చేయడానికి సంవత్సరం పట్టింది. ఇంతలో వసంత ఋతువు మళ్లీ వచ్చింది. దశరథుడు యాగం ప్రారంభించడానికి యాగశాలలోకి ప్రవేశించాడు. పురోహితులైన వశిష్ఠునకు, బ్రాహ్మణులకు నమస్కరించి, మీరందరూ ఈ యజ్ఞమును వేదోక్తముగా నిర్విఘ్నముగా జరిపించండి అని ప్రార్థించాడు. దానికి వారు, మహారాజా, మీరు కోరినట్లుగానే జరుగుతుంది అని దీవించారు. ఆ తరువాత పురోహితుడైన వశిష్ఠుడు జ్ఞానవృద్ధులైన బ్రాహ్మణులను, వాస్తు శిల్పులను, కొయ్య పని చేసేవారిని, మట్టి పని చేసేవారిని, వినోద కార్యక్రమములకు నటులను, నటీమణులను, గాయకులను, చరిత్రకారులను, వీటన్నిటికీ లెక్కలు కట్టడానికి గణకులను, ఇంకా అనేక ఇతర రంగములలో నిష్ణాతులైన అందరినీ పిలిపించి వారితో దశరథ మహారాజుల వారు అశ్వమేధ యాగం చేయ సంకల్పించారు. మీరందరూ ఆ కార్యక్రమమునకు తగు భవనాలను, వేదికలను, యాగశాలలను నిర్మించండి. తగిన ఏర్పాట్లు చెయ్యండి. యజ్ఞానికి వచ్చిన వారికి భోజన సదుపాయాలు, వసతి సదుపాయాలు ఉండాలి. తగినన్ని వసతి గృహములు నిర్మించండి. ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడండి. అన్ని వర్ణముల వారిని సమంగా ఆదరించండి. ఎవరిమీదా కోపతాపాలు చూపకండి. వచ్చిన అతిథులను బాధపెట్టకండి. ఈ యజ్ఞ నిర్వహణకు కావలసిన పనులు చేసేవారికి కూడా భోజన, వసతి సౌకర్యాలు కల్పించండి. వారికి తగిన పారితోషకములు ఇవ్వండి. సత్కరించండి. అన్ని పనులను శ్రద్ధతో జరిగేటట్లు చూడండి. అలక్ష్యము పనికిరాదు అని ఆదేశించాడు వశిష్ఠుడు. అటుపిమ్మట మంత్రి సుమంతుణ్ణి పిలిచి, సుమంత, నీవు ఈ యాగానికి భూమండలంలోని రాజులందరికీ ఆహ్వానాలు పంపించు. మిథిలాపతి జనకుడు మనకు బంధువు. ఆయనను స్వయంగా ప్రత్యేకంగా ఆహ్వానించు. అలాగే కాశీరాజును కూడా నీవు స్వయంగా వెళ్లి తీసుకొనిరా. ఇంకా మహారాజుగారి మామగారు కేకయ దేశాధిపతి కేకయ రాజును కూడా స్వయంగా ఆహ్వానించు. అలాగే అంగదేశాధీశుడు రోమపాదుణ్ణి కూడా సాదరంగా ఆహ్వానించు. ఇంకా తూర్పు దేశపు రాజులను, దక్షిణ దేశపు రాజులను, సింధు, సౌరాష్ట్ర దేశాధీశులను ఆహ్వానించు. మన రాజ్యముతో స్నేహ సంబంధములు కలిగిన రాజులందరినీ ఆహ్వానించు. ఇప్పుడు చెప్పిన వారందరినీ సకుటుంబ సపరివార సమేతంగా యాగానికి రావాల్సిందిగా ఆహ్వానించు అని అన్నాడు వశిష్ఠుడు. వశిష్ఠుని ఆదేశానుసారం సుమంతుడు జనకుని, కేకేయ రాజును, కాశీరాజును స్వయంగా ఆహ్వానించడానికి సత్వరమే వెళ్లాడు. అలాగే యాగ నిర్వహణకు నియమింపబడిన కార్యనిర్వాహకులు, ఆయా పనులలో నిష్ణాతులైన పనివారు తమకు అప్పగించిన పనులను చేయడంలో పూర్తిగా నిమగ్నమయ్యారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. యజ్ఞమునకు ఆహ్వానం అందుకున్న రాజులందరూ వారి వారికి తోచిన రత్నములు, మనులు మొదలగు కానుకలతో అయోధ్య నగరానికి చేరుకున్నారు. వశిష్ఠుడు వారందరికీ తగిన అతిథి సత్కారములు చెయ్యడానికి ఏర్పాట్లు చేశాడు. అనంతరం వశిష్ఠుడు, ఋషశృంగుడు దశరథుని వద్దకు వెళ్లి, మహారాజా, మనం ఆహ్వానించిన రాజులందరూ అయోధ్యకు వచ్చారు. యజ్ఞమునకు కావలసిన ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. ఇక మీరు యజ్ఞశాలకు రావాలి అని పలికారు. అది విన్న దశరథుడు తన 3 భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయిలతో సహా ఒక శుభముహూర్తాన యజ్ఞశాలలో అడుగుపెట్టాడు. ఋష్యశృంగుని ఆధ్వర్యంలో, వశిష్ఠుని పౌరోహిత్యంలో అశ్వమేధయాగం ప్రారంభమయ్యింది. అయితే అలా 1 సంవత్సరం గడిచింది. అశ్వమేధయాగం కొరకు విడిచిపెట్టిన అశ్వం తిరిగొచ్చింది. సరయూ నదీ తీరాన ఋష్యశృంగుని ప్రధాన ఋత్విక్కుగా చేసుకుని దశరథుడు అశ్వమేధయాగం చేస్తున్నాడు. వేద విధులైన ఋత్విక్కులు వేదములలో చెప్పిన ప్రకారం ఏ చిన్న తప్పు దొరలకుండా యజ్ఞం జరిపిస్తున్నారు. ఇంద్రునికి హవిర్భాగములను అర్పించారు. ఆ యాగానికి వచ్చిన బ్రాహ్మణులందరికీ ఆకలి అనేది తెలియకుండా మృష్టాన్న భోజనములు సమకూర్చారు.
అంతేకాకుండా యాగం జరిగినన్ని రోజులు అక్కడికి విచ్చేసిన రాజాదిరాజులకు, వారి వెంట వచ్చిన ఉద్యోగులకు, భటులకు, సన్యాసులకు, తాపసులకు అందరికీ సమృద్ధిగా భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. వస్త్రములు ఇచ్చి సత్కరించారు. వచ్చిన వారందరూ తృప్తిగా భోజనములు చేసి దశరథునికి పుత్ర సంతానం కలగాలని దీవించారు. ఇంతలో యాగములో ఊపస్తంభములు నిలపవలసిన సమయం వచ్చింది. బిల్వవృక్షము కర్రతో చేసిన ఊపస్తంభములు 6, చండ్రకర్రతో చేసినవి 6, మోదుగు కర్రతో చేసినవి 6, శ్లేషాత్మకము అనే కర్రతో చేసినది 1, దేవదారు కర్రతో చేసినవి 2 యాగవాటికలో పాతారు. ఈ ఊపస్తంభములను బంగారముతోనూ రంగురంగు వస్త్రములతోనూ అలంకరించారు. ఇంకా దశరథుడు, ఆయన భార్యలు కూర్చోవడానికి వీలుగా గరుడిని ఆకారంలో ఒక వేదికను నిర్మించి మధ్యలో యజ్ఞకుండములను ఏర్పాటు చేశారు. ఆ తరువాత దేవతలకు బలి ఇచ్చే నిమిత్తం దేశమంతా తిరిగి వచ్చిన యజ్ఞాశ్వమును ప్రధాన ఊపస్తంభానికి కట్టారు. అనంతరం దశరథుని పట్టమహిషి అయిన కౌసల్య అక్కడకు వచ్చింది. అశ్వమును కట్టిన ఊపస్తంభమునకు 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆ తరువాత 3 కత్తులతో యజ్ఞాశ్వమును చంపింది. ఆ తరువాత శాస్త్రంలో చెప్పిన విధంగా కౌసల్య ఆ రోజు అంతా చనిపోయిన ఆ గుర్రం పక్కనే నివసించింది. ఆ మరుసటి రోజు చంపబడిన ఆ అశ్వం యొక్క శరీర భాగములను ఋత్వికులు హోమగుండంలో వేసి కాల్చగా దశరథుడు అందులో నుంచి వచ్చిన పొగను పీల్చి సంతృప్తి చెందాడు. కల్పసూత్రం ప్రకారం అశ్వమేధ యాగం 3 రోజుల పాటు వేదోక్తంగా జరపాలి. మొదటి రోజు యజ్ఞమునకు చతుష్టోమము, 2వ రోజు కార్యక్రమమునకు ఉగ్ధ్వము, 3వ రోజు కార్యక్రమమునకు అతిరాత్రము అని పేరు. ఇవే కాకుండా దశరథుడు ఇంకా అనేక కార్యక్రమాలు జరిపించాడు. అనంతరం దశరథుడు తూర్పు దిక్కున ఉన్న తన రాజ్యమును హోతకునికి, పశ్చిమ దిక్కున ఉన్న రాజ్యమును అధ్వర్యనకు, దక్షిణ దిక్కున ఉన్న దేశమును బ్రహ్మకు, అలా ఆ యాగానికి కృషి చేసిన 3 ఋత్విక్కులకు దానంగా ఇచ్చాడు. అలా చెయ్యమని వేదములు సూచిస్తున్నాయి. కాని ఆ మునులు మాత్రం నిత్యం తపస్సులు, హోమాలు చేసుకునే తమకి రాజ్యమును పాలించడం సాధ్యం కాదని, సకల శుభ లక్షణములు కలిగిన క్షత్రియుడే రాజ్యపాలనకు సమర్థుడని చెప్పి దశరథుడు దానం చేసిన భూమిని తగిన వెల ఇచ్చి వారి వద్ద నుంచి మరలా ఆయననే తీసుకోమని కోరారు. అప్పుడు దశరథుడు వారు చెప్పినట్టుగానే 10 లక్షల గోవులు, 10 కోట్ల బంగారు నాణెములు, 400 కోట్ల వెండి నాణెములు ఆ బ్రాహ్మణులకు ఇచ్చి మరలా వారి వద్ద నుంచి తన రాజ్యమును స్వీకరించాడు. ఆ బ్రాహ్మణులు ఆ ధనాన్ని తీసుకువచ్చి వశిష్ఠునికి, ఋష్యశృంగునికి ఇచ్చారు. వారు దానిని న్యాయప్రకారం అందరికీ పంచిపెట్టగా అందరూ సంతృప్తి చెందారు. అలా అంతా అయిపోయిన తర్వాత ఒక పేద బ్రాహ్మణుడు దీనంగా నడుచుకుంటూ వచ్చి తనకు కూడా ఏమన్నా ఇవ్వమని యాచించాడు. అప్పుడు దశరథుడు తన చేతికి ఉన్న ఒక బంగారు ఆభరణమును తీసి అతడికి బహూకరించాడు. ఆ తరువాత యాగానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకున్నాడు దశరథుడు. ఆ విధంగా అశ్వమేధ యాగం పూర్తయింది. ఆ తరువాత దశరథుడు ఋష్యశృంగుని చూసి, మహాత్మా, నేను కోరుకున్నట్టుగానే నాచేత ఎంతో గొప్పదైన అశ్వమేధ యాగం చేయించారు. అలాగే నాకు పుత్ర సంతానం కలిగి నా వంశం వృద్ధి చెందేటట్టు కూడా ఒక యాగం జరిపించండి అని ప్రార్థించాడు. అది విని ఋష్యశృంగుడు బాగా ఆలోచించి ఆయనతో, మహారాజా, అలాగే చేస్తాను. మీకు పుత్ర సంతానం కలగడం కోసం ఒక ఇష్టిని అనగా యాగాన్ని మీ చేత చేయిస్తాను. ఈ యాగమును వేదములలో చెప్పబడిన విధంగా అథర్వ శిరస్సు అనే మంత్రముల ఆధారంగా చేయిస్తాను. దానితో మీ కోరిక నెరవేరుతుంది అని అన్నాడు. దానికి దశరథుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా వెనువెంటనే యాగం ఆరంభమయ్యింది. వేద మంత్రములు చదువుతూ పండితులు హోమం చేస్తున్నారు. ఆ యజ్ఞంలో హవిర్భాగములు స్వీకరించడానికి సకల దేవతలు అక్కడకు విచ్చేశారు. ఆ సమయంలో దేవతలందరూ కలిసి బ్రహ్మదేవునితో ఇలా అన్నారు: ఓ బ్రహ్మదేవ, భూలోకంలో రావణుడు అనే రాక్షసుడికి తమరు ఎన్నో వరాలు ప్రసాదించారు. ఆ వరాల ప్రభావంతో గర్వించి ఆ రాక్షసుడు ఎన్నో దుష్కార్యాలకు పాల్పడుతున్నాడు. దేవతలను, మునులను, మనుషులను అనేక బాధలకు గురిచేస్తున్నాడు. అతడిని కట్టడి చెయ్యడం మా వల్ల కావడం లేదు. తమరి వరాల అండ చూసుకుని ఆ రావణుడు ముల్లోకాలను బాధిస్తున్నాడు. దిక్పాలకులను సైతం లెక్క చెయ్యడం లేదు. ఇంద్రుడిని కూడా ధిక్కరిస్తున్నాడు. భగభగా మండే సూర్యుడు కూడా అతని దగ్గర చల్లగా ఉంటాడు. వాయువు అతని వద్ద మెల్లగా వీస్తాడు.
సముద్రుడు సైతం అతడిని చూడగానే తన అలలను వెనక్కి లాక్కుంటాడు. ఇలా ఎవ్వరినీ తమ పనులను సక్రమంగా చెయ్యనీక ఆ రాక్షసుడు ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తున్నాడు. ఇక భూలోకవాసుల కష్టాలకైతే అంతేలేదు. మునులను ఋషులను చిత్రహింసలు పెడుతూ యజ్ఞయాగాదులు చెయ్యనీకుండా హింసిస్తున్నాడు. అసలు అతని వలన బాధపడని వారంటూ లేరు. కాబట్టి ఓ బ్రహ్మదేవ, మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. ఆ రావణుణ్ణి సంహరించి ముల్లోకాలను రక్షించే ఉపాయం ఆలోచించండి అని వేడుకున్నారు. వారి మాటలు విన్న బ్రహ్మదేవుడు ఒక్క క్షణం ఆలోచించి, దేవతలారా, రావణుడు సర్వశక్తివంతుడు. నేను ఇచ్చిన వరాలతో మరింత శక్తివంతుడయ్యాడు. కాని ఎంత బలవంతుడైనా తెలివైన వాడైనా ఎక్కడో అక్కడ తప్పు చేస్తాడు కదా. అలాంటి తప్పే రావణుడు కూడా చేశాడు. అతడు దేవతల చేత, గంధర్వుల చేత, యక్షుల చేత, సర్పముల చేత ఎవరి వల్ల చావు రాకూడదని కోరుకున్నాడు గాని మానవులను మరచిపోయాడు. కాబట్టి అతడి చావు ఒక్క మానవుని చేతిలోనే సాధ్యం. రావణుణ్ణి చంపడానికి అదొక్కటే ఉపాయం అని పలికాడు. అయితే వారి చర్చ అలా జరుగుతూ ఉండగా సరిగ్గా అప్పుడే శంఖ, చక్ర, పద్మ, గదాధారి అయి పీతాంబరము ధరించి పెదవిపై చిరునవ్వులు పూయిస్తూ దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ శ్రీ మహావిష్ణువు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆయనను అక్కడ అలా చూడగానే దేవతలు తమ సకల సమస్యలకు పరిష్కారం దొరికినట్టుగా ఆనందించారు. వెంటనే చేతులు జోడించి ఆ నారాయణుడికి నమస్కరించి, ఓ దేవదేవా, మా కష్టాలను కడతీర్చడానికి వచ్చావా తండ్రి? ముల్లోకాలను కాపాడడం కోసం మిమ్మల్ని ఒక పని చెయ్యమని కోరుచున్నాము. అయోధ్యకు రాజు అయిన దశరథుడు పుత్ర సంతానం కొరకు ఒక యాగం చేస్తున్నాడు. ఆయనకు 3 భార్యలు. తమరు మా మీద దయ ఉంచి మీరు 4 శక్తులుగా విడిపోయి ఆయన 3 భార్యలకు 4 పుత్రులుగా జన్మించండి. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరగర్వంతో రావణుడు అనే రాక్షసుడు ముల్లోకాలలోని సకల ప్రాణులను బాధపెడుతున్నాడు. మీరు ఆ రావణుణ్ణి సంహరించి లోకాలను కాపాడండి. ఒక్క నరుడు మాత్రమే ఆ అసురుణ్ణి సంహరించగలడు. కాబట్టి తమరు మానవునిగా జన్మించి రావణుణ్ణి అంతమొందించండి అని ప్రార్థించారు. దేవతల ప్రార్థనలను శ్రద్ధతో ఆలకించిన విష్ణువు అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనివాడిలా, ఓ దేవతలారా, నేను మనుష్యునిగా అవతారము ఎత్తుతాను. కాని లోకకంఠకుడైన రావణుణ్ణి సంహరించడం ఎలా? దానికి ఉపాయం ఏమిటి అని అడిగాడు దేవతల ఉద్దేశం తెలుసుకోవడానికి. దానికి దేవతలు, ఓ దేవా, తమరికి తెలియనిదేముంది? అసలు జరిగిన విషయం ఏమిటంటే, రావణాసురుడు చాలా కాలం బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు. అతని తపస్సుకి మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై మనుషులతో తప్ప వేరెవరిచేత మరణభయం లేకుండా అతడికి వరం ప్రసాదించాడు. మానవులు బలహీనులని రావణునికి వారంటే చులకన. అందుకే అటువంటి వరం కోరాడు. ఆ వరగర్వంతో అతడు ముల్లోకములలోని సకల ప్రాణులను బాధిస్తున్నాడు. కేవలం మనుష్యులు తప్ప వేరెవరూ అతడిని చంపలేరు. మనుషులకు ఆ రాక్షసుని ముందు నిలబడే ధైర్యం లేదు. కాబట్టి నారాయణ, ఓ ఆపద్బాంధవా, తమరు మానవునిగా అవతరించి ఆ రావణుణ్ణి సంహరించాలి అని వివరంగా చెప్పారు దేవతలు. వారి మాటలు విన్న విష్ణుమూర్తి అంటూ చిద్విలాసంగా నవ్వి, దేవతలారా, దీనులను సజ్జనులను నన్ను నమ్ముకున్న వారిని కాపాడటం నా విధి. మీరు కోరుకున్నట్టుగానే మానవునిగా అవతరించి ఆ రావణుణ్ణి సంహరించి ముల్లోకాలను కాపాడుతాను. ఆ సమయం కూడా ఆసన్నమయ్యింది అని చెప్పి దశరథునికి కుమారునిగా జన్మించడానికి నిశ్చయించుకుని శ్రీ మహావిష్ణువు అక్కడి నుండి అంతర్ధానమయ్యాడు. ఇటు దశరథుడు పుత్రుల కోసమని శ్రద్ధాభక్తులు చెదరకుండా నిష్ఠతో యాగం చేస్తున్నాడు. అప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా అతడి ముందునున్న హోమగుండము నుంచి నల్లని ఎర్రటి వస్త్రాలు ధరించి వంటి నిండా బంగారు ఆభరణాలతో సింహం వంటి కేశములతో ఎర్రటి ముఖంతో సూర్యుని తేజస్సుతో అగ్నివలె ప్రకాశిస్తూ అన్ని శుభ లక్షణములు కలిగిన ఒక భూతాకారము చేతిలో పాయస పాత్రని పట్టుకొని అగ్నిగుండం నుంచి బయటకు వచ్చింది. అది చూసిన దశరథుడు ఆ భూతమునకు 2 చేతులు జోడించి వినయముగా నమస్కరించి, ఓ మహానుభావ, ఎవరు మీరు? తమరికి నేను ఏమి సేవ చెయ్యగలను అని ప్రార్థించాడు. దానికి ఆ దివ్య పురుషుడు దశరథుణ్ణి చూసి ఇలా పలికాడు, ఓ దశరథ మహారాజా, నన్ను ప్రజాపతి పంపాడు అనగా బ్రహ్మదేవుని అనుమతితో వచ్చాడని అర్థము. ఈ పాయస పాత్రను మీకు ఇమ్మన్నారు.
ఇది సామాన్యమైనది కాదు. దేవతల చేత తయారు చేయబడిన పాయసము. ఇది సంతానమును, సంపదలను, ఆయుష్షును, ఆరోగ్యమును ప్రసాదిస్తుంది. నీవు పుత్రులను కోరి యాగం చేస్తున్నావు కాబట్టి ఈ పాయసమును నీ భార్యలకు ఇవ్వు, నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పి దివ్యమైన ఆ పాయస పాత్రను దశరథునికి ఇచ్చాడు ఆ దివ్య పురుషుడు. దశరథుడు దానిని ఎంతో భక్తితో స్వీకరించి ఆ భూతముకు ప్రదక్షిణాపూర్వకంగా నమస్కరించాడు. అంతటా ఆ దివ్య పురుషుడు అంతర్ధానమయ్యాడు. ఆ తరువాత దశరథుడు ఎంతో సంతోషంతో పాయస పాత్రను తీసుకుని అంతఃపురంలోకి ప్రవేశించాడు. అక్కడ ఉన్న తన భార్యలను చూసి ముందుగా ఆ పాయసంలో సగభాగాన్ని కౌసల్యకు ఇచ్చాడు. మిగిలిన పాయసంలో సగభాగం అనగా 4వ భాగాన్ని సుమిత్రకు ఇచ్చాడు. అలా వారిద్దరికీ పంచగా మిగిలిన పాయసంలో సగం అనగా 8వ భాగాన్ని కైకకు ఇచ్చాడు. అయితే ఇంకా ఆ పాయసంలో 8వ భాగము మిగిలే ఉంది. దానిని మరలా సుమిత్రకు ఇచ్చాడు దశరథుడు. అలా సుమిత్రకు 2 సార్లు పాయసం పంచడం వలన ఆమెకు కవలలు జన్మించారు. అయితే ఇక్కడ దశరథుడు తన బుద్ధిపూర్వకంగా అంటే ఇష్టప్రకారం ఆ పాయసం పంపకం చెయ్యలేదు. ఆ భగవంతుని సంకల్పంతోనే అంతా జరిగింది. ఆ ప్రకారం ప్రజాపతి ఇచ్చిన పాయసమును దశరథుడు తన 3 భార్యలకు పంచి ఇచ్చాడు. ఆయన భార్యలు కూడా తమకు పాయస పంపకంలో హెచ్చుతగ్గులు వచ్చినందుకు ఏమాత్రం చింతించక పాయసము దొరికి తమకు పుత్ర సంతానం కలగడమే మహాభాగ్యం అనుకొని సంతోషించారు. ఇటు విష్ణువు దశరథునికి పుత్రుడిగా జన్మించాలి అని నిశ్చయించుకొని అంతర్ధానమైన తరువాత బ్రహ్మదేవుడు దేవతలందరినీ పిలిచి వారితో శ్రీ మహావిష్ణువు రావణాసురుణ్ణి సంహరించడానికి మానవ రూపంలో జన్మించబోతున్నాడు. మీరంతా ఆయనకు సాయంగా వెళ్ళాలి. మీ అంశలతో కామరూపులు అత్యంత బలవంతులు అయిన పుత్రులను సృష్టించండి. వారికి అన్ని మాయలు తెలిసి ఉండాలి. వారు వాయువేగంతో ప్రయాణించగల వారిగాను శూరులుగాను ఉండాలి. ఎవరి చేతగాని ఏ ఆయుధముల చేతగాని చంపబడకూడదు. సర్వ అస్త్ర సంపన్నులై ఉండాలి. నీతిమంతులై ఉండాలి. మొత్తంగా చెప్పాలి అంటే విష్ణువుతో సరితూగగల పరాక్రమవంతులై ఉండాలి. అటువంటి వారిని మీరు అప్సరసలయందు గంధర్వ స్త్రీలయందు సృష్టించండి. వారు వానరులుగా ప్రసిద్ధి చెందుతారు. ఇంతకు ముందే జాంబవంతుడు అనే వృక్ష శ్రేష్ఠుడు అనగా ఎలుగుబంటి నేను అవలంబించినప్పుడు నా ముఖము నుండి పుట్టాడు. వీరందరూ ఆ జాంబవంతునికి తోడుగా ఉంటారు అని పలికాడు బ్రహ్మదేవుడు. ఆ తరువాత బ్రహ్మదేవుడు చెప్పినట్టుగానే దేవతలందరూ తమ తమ అంశలతో వానరులను సృష్టించారు. దేవేంద్రుని అంశతో వాలి, సూర్యుని అంశతో సూర్యుడు, బృహస్పతి అంశతో తారుడు అనే వానరుడు జన్మించాడు. ఇంకా అగ్ని అంశతో నీలుడు, అశ్వినీ దేవతల అంశలతో మైందుడు, ద్వివిధుడు, వరుణుని అంశతో సుషేనుడు, పర్జన్యుని అంశతో శరభుడు, వాయుదేవునికి స్వయాన రుద్రుని ప్రతిరూపమైన హనుమంతుడు, ఇంకా అనేక దేవతల అంశలతో లక్షల కొద్దీ వానరులు సృష్టింపబడ్డారు. వారందరూ కామరూపులు అంటే కోరిన రూపం ధరించగలవారు, అత్యంత బలశాలురు. ఆ వానరులు ఏ దేవతల అంశతో జన్మించారో వారికి ఆయా దేవతల శక్తులు బలపరాక్రమాలు సంక్రమించాయి. శిలలు, వృక్షములు ఎంతో బలంగా దృఢంగా ఉండే పదునైన చేతి గోళ్ళు వారి ఆయుధాలు. వాలి, సుగ్రీవుడు, నలుడు, నీలుడు, హనుమంతుడు వీరు వానర జాతిలో శ్రేష్ఠులు. వీరందరూ వృక్షవత పర్వతాన్ని ఆశ్రయంగా చేసుకుని జీవిస్తున్నారు. అమితమైన బలం గలవాడు, అత్యంత పరాక్రమవంతుడు అయిన వాలి వానరులందరికీ రాజు. అలా వానరులు భూమండలమంతా వ్యాపించి ఉన్నారు. లోక కళ్యాణంలో శ్రీరామునికి సహాయం చేయడం కోసం వారందరూ జన్మించారు. దశరథుడు తలపెట్టిన అశ్వమేధ యాగము, పుత్రుల కొరకు చేసిన మరొక ప్రత్యేక యాగము పూర్తయ్యాయి. తమ హవిర్భాగములను తీసుకుని దేవతలు తమ తమ స్థానాలకు వెళ్లిపోయారు. యాగానికి వచ్చిన రాజులందరూ కూడా తిరిగి తమ తమ రాజ్యాలకు చేరుకున్నారు. యాగం జరిపించిన ఋష్యశృంగుడు కూడా తన భార్య శాంతతోనూ మామయ్య రోమపాదునితోనూ కలిసి అంగదేశం వెళ్లిపోయాడు. ఇక దశరథుడు తన భార్యలతో సహా తిరిగి అయోధ్యకు వచ్చి తనకు పుత్రులు కలిగే రోజు కోసం ఎదురుచూస్తున్నాడు. అలా 1 సంవత్సరం గడిచింది. దశరథుని కోరిక నెరవేరే రోజు, సమస్త లోకం ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది.
వసంత ఋతువు చైత్రమాసంలో పునర్వసు నక్షత్రం నాడు నవమి తిథి యందు 5 గ్రహములు ఉచ్చస్థానంలో ఉండగా కర్కాటక లగ్నమందు కౌసల్యాదేవి గర్భవాసమున సర్వలక్షణ సమన్వితుడు సకల లోకముల చేత పూజింపదగినవాడు మహావీరుడు ఇక్ష్వాకు వంశ వర్ధనుడు పురుషోత్తముడు విష్ణువు యొక్క ప్రథమ అంశ అయిన శ్రీరాముడు జన్మించాడు. ఆ తరువాత విష్ణువులోని 4వ భాగంతో సత్యవంతుడు పరాక్రమవంతుడు సకల సద్గుణ సంపన్నుడు అయిన భరతుడు పుష్యమీ నక్షత్రంలో మేన లగ్నంలో కైకేయీ గర్భాన జన్మించాడు. ఆ తరువాత సర్వ అస్త్ర సంపన్నులు మహావీరులు విష్ణువు యొక్క 4వ వంతు అంశ కలవారు అయిన లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేష నక్షత్రంలో కర్కాటక లగ్నంలో సుమిత్రాదేవి గర్భవాసమున జన్మించారు. ఆ ప్రకారం దశరథునికి తన 3 భార్యల యందు 4 కుమారులు జన్మించారు. వారు పుట్టడంతోనే గంధర్వులు ఆనందంతో గానం చేశారు. దేవతలు పూలవానలు కురిపించారు. అయోధ్యలో సంబరాలు మిన్నునంటాయి. దశరథుడు మహదానందంతో ఎన్నో దానాలు చేశాడు. పారితోషకాలు ఇచ్చాడు. ఆ తరువాత 11వ రోజు నామకరణ మహోత్సవము జరిగింది. జ్యేష్ఠపుత్రుడికి రాముడు అని, ఆ తరువాత పుట్టిన కైకేయి కుమారునికి భరతుడు అని, ఆ తరువాత పుట్టిన సుమిత్రానందనులకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు అని కులగురువు పురోహితుడు అయిన వశిష్ఠుడు నామకరణం చేశాడు. ఆ సందర్భంగా దశరథుడు బ్రాహ్మణులకు అయోధ్య పౌరులకు జానపదులకు ఎన్నో కానుకలు దక్షిణలు ఇచ్చాడు. ఇంకా తన కుమారులకు నామకరణం తరువాత జరిగే అన్ని సంస్కారములు యథావిధిగా అత్యంత వైభవంగా జరిపించాడు. అలా కాలం సాగుతూ ఉంది. రాకుమారులందరూ అన్ని విద్యలు అవలేలగా నేర్చుకుంటున్నారు. దశరథుని కుమారులందరిలోకి రాముడు చుక్కల్లో చంద్రుని మాదిరి దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు. గజములు అశ్వములు రథముల మీద ఎక్కి యుద్ధం చెయ్యడంలో నేర్పు సాధించాడు. రాముడికి ధనుర్వేదం మీద ఆసక్తి ఎక్కువ. అలాగే తండ్రి ఎడల ఎనలేని భక్తి శ్రద్ధలు చూపేవాడు. ఆయనకు సేవ చెయ్యడంలోనే సంతృప్తి పొందేవాడు. రాముడు ఇలా ఉంటే ఇక లక్ష్మణుడికి అన్న రాముడంటే ఎనలేని ప్రేమ. అతడిని విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండేవాడు కాదు. చూసేవాళ్లకు 2 శరీరాలు వేరుగాని ప్రాణం మాత్రం ఒక్కటే అన్నట్టుగా ఉండేవారు. అలాగే రాముడు కూడా లక్ష్మణుణ్ణి చూడందే ఒక్క క్షణం కూడా ఉండలేడు. రాత్రుళ్ళు కూడా తమ్ముడు పక్కన లేనిదే నిద్రపోయేవాడు కాదు. ఆహార నిద్ర విహారాలలో రాముడు లక్ష్మణుణ్ణి విడిచి క్షణం కూడా ఉండడు. ఇక రాముడు వేటకు వెళితే లక్ష్మణుడు ధనస్సు చేతబట్టుకొని అన్న వెంట రక్షణగా వెళ్లేవాడు. అలా రాముడు లక్ష్మణుడు ఇద్దరూ ఎంతో ఆత్మీయంగా అన్నదమ్ములంటే వీళ్ళు అనేటట్టుగా ఉండేవారు. అలా రామలక్ష్మణులు ఒక జట్టయితే భరత శత్రుఘ్నులు ఒక జట్టు. వీరు కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండక కష్ట సుఖాలన్నిటిలోనూ ఒకరికొకరు తోడుగా కలిసి మెలసి ఉంటూ ఆనందంగా ఉండేవాళ్లు. అలా ఒకరి మీద ఒకరికి అంతులేని ప్రేమానురాగాలు కలిగిన తన 4 కుమారులను చూసి దశరథుడు పొంగిపోయేవాడు. ఇంతలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు వివాహ వయస్సు వచ్చింది. వారి 4రికి వివాహములు జరపవలెనని సంకల్పించాడు దశరథుడు. దాని గురించే పురోహితులతోనూ బంధుమిత్రులతోనూ కలిసి ఆలోచిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా ఒకనాడు మహాతపస్వి జ్ఞాని అయిన విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చాడు. ఆ మహర్షి రాకను తెలుసుకున్న దశరథుడు తన భార్యలతో సహా ఎదురు వెళ్లి ఆయనను సాదరంగా రాజభవనానికి ఆహ్వానించాడు. అర్ఘ్యపాద్యములు ఇచ్చి సత్కరించి ఉచితాసనము మీద కూర్చోబెట్టాడు. అప్పుడు విశ్వామిత్రుడు అతడిని చూసి, ఓ దశరథ మహారాజా, నీ రాజ్యంలో ప్రజలందరూ క్షేమమే కదా? నీ మిత్రులు బంధువులు క్షేమంగా ఉన్నారు కదా? నీ ధనాగారము సమృద్ధిగా ఉన్నదా? నీ సామంతరాజులు నీ కింద అణిగిమణిగి ఉంటున్నారా? నీకు శత్రుభయం లేదు కదా? దేవతలకు ప్రీతిగా యజ్ఞయాగములు చేస్తున్నావా అని అడిగాడు. అంతేకాకుండా దశరథుని ఆస్థానంలో ఉన్న వశిష్ఠుని మిగిలిన ఋషులను కుశల ప్రశ్నలు వేశాడు. అందరి క్షేమ సమాచారాలు తెలుసుకున్నాడు. అనంతరం దశరథుడు ఆయనను చూస్తూ, ఓ విశ్వామిత్ర మహర్షి, మీ రాకతో మా మందిరము పావనమైనది. తమరి దయ వలన ఇక్కడ అందరం క్షేమంగా ఉన్నాం. తమరు రాజర్షులు బ్రహ్మర్షులు, మాకు అత్యంత పూజనీయులు. తమరి రాకకు కారణమేమిటి? సెలవివ్వండి. అది ఎంతటి క్లిష్టమైన కార్యమైనా నెరవేరుస్తాను
ఎందుకంటే తమరు నాకు దైవ సమానులు అని వినయంగా అడిగాడు దశరథుడు. అది విని విశ్వామిత్రుడు ఎంతో సంతోషించాడు. ఓ దశరథ మహారాజా, ఇక్ష్వాకు వంశంలో పుట్టి వశిష్ఠుని పురోహితుడిగా గల నీవు ఇంతటి వినయ విధేయతలతో మాట్లాడటం సమంజసముగా ఉంది. నేను ఏం కోరినా నెరవేరుస్తాను అన్నావు చూడు. నేను వచ్చిన కార్యం ఇక చెబుతాను, జాగ్రత్తగా విను. విన్న తరువాత నీ మాట నిలబెట్టుకో. నేను ఒక సిద్ధి కొరకు ప్రయత్నిస్తున్నాను. దానికి కొన్ని నియమాలు అవలంబిస్తున్నాను. కాని ఆ నియమాలకు మారీచుడు, సుబాహుడు అనే ఇద్దరు రాక్షసులు అవరోధం కలిగిస్తున్నారు. నేను పూనిన వ్రతము సరిగ్గా పూర్తయ్యే సమయానికి ఆ రాక్షసులు యజ్ఞవేదిక మీద రక్తము మాంసము పడవేసి అపవిత్రం చేస్తున్నారు. దాంతో ఆ వ్రతం చెడిపోయింది. అందువల్ల నిరాశతో నీ వద్దకు వచ్చాను. నేను తలచుకుంటే ఆ రాక్షసులను కట్టడి చెయ్యగలను. కాని వ్రత సమయంలో కోపం తెచ్చుకోకూడదు, శపించకూడదు. ఆ కారణం చేత నాకు ఒక వీరుడి అవసరం వచ్చింది. నీ కుమారుడు మహావీరుడు అయిన రాముణ్ణి నాకు ఇవ్వు. అతడు ఆ రాక్షసులను సంహరించగల సమర్థుడు. రాముడు వారిని అంతమొందించి ముల్లోకాలలో కీర్తిని గడిస్తాడు. ఆ మారీచ, సుబాహులను రాముడు తప్ప వేరెవ్వరూ సంహరించలేరు. నీవు పుత్ర వ్యామోహంతో వెనకాడకు. నీ రామునికి ఏ అపకారం కలగకుండా మళ్లీ నీకు తిరిగి అప్పగించే బాధ్యత నాది. ఓ దశరథ మహారాజా, రాముడి గురించి నీకన్నా నాకు వశిష్ఠునికి మాత్రమే ఎక్కువగా తెలుసు. నీ కుమారుడు రాముడు నీకు సామాన్యుడిగా కనబడుతున్నాడు. కాని అతని అసలు స్వరూపం మా వంటి తపస్శాలురకు మాత్రమే తెలుసు. కాబట్టి నీకు ధర్మం మీద నమ్మకం ఉంటే, నీ కుమారుని కీర్తి ముల్లోకాలకు ప్రసరించాలంటే రాముణ్ణి నా వెంట పంపు. నీ పురోహితుడు వశిష్ఠుణ్ణి, మంత్రులను సంప్రదించి నిర్ణయం తీసుకో. కాని తొందరగా మాత్రం పంపు. ఎందుకంటే నా యాగం 10 రోజులు జరగనుంది. ఆ 10 రోజులు రాముడు నా వెంటే ఉండాలి. కాబట్టి సమయం మించిపోకుండా ఒక నిర్ణయం తీసుకో. నీకు మంచి జరుగుతుంది అని అన్నాడు విశ్వామిత్రుడు. అయితే విశ్వామిత్రుడు రాక్షసులను చంపడానికి రాముణ్ణి పంపు అన్న దగ్గరే దశరథుని ఆలోచనలు ఆగిపోయాయి. దాని గురించే ఆలోచిస్తూ లోలోన శోకంతో కుమిలిపోతున్నాడు. ఆ మహర్షి మాటలు అతడికి పిడుగుపాటు మాదిరి తగిలాయి. సింహాసనం మీద కూర్చోలేక ఊగిసలాడాడు దశరథుడు. పెండ్లైన ఎంతో కాలానికి ఎన్నో యాగాలు చేసిన తరువాత పుట్టిన కుమారుడు, అందులోనూ తన పెద్ద కుమారుడు తన పంచప్రాణాలు అతడి మీదనే పెట్టుకుని జీవిస్తున్నాడు. అటువంటి రాముణ్ణి, పసితనం ఇంకా పూర్తిగా తొలగిపోని రాముణ్ణి భయంకరమైన, క్రూరమైన, జాలి అంటే ఏంటో తెలియని రాక్షసులతో పోరుకి పంపడమా? ఆ విషయాన్నే అసలు దశరథుడు జీర్ణించుకోలేకపోతున్నాడు. విశ్వామిత్రుని మాటలు విన్న దశరథుడు దుఃఖంతో కూడిన గద్గద స్వరంతో, ఓ మునీశ్వర, నా రాముడు ఇంకా 16 సంవత్సరాలు కూడా నిండని బాలుడు. తనకి రాక్షసులతో యుద్ధం చేయగల బలపరాక్రమాలు కలవని నేను అనుకోవడం లేదు. నా వద్ద ఒక అక్షౌహిణి సైన్యం ఉంది. నేనే దానికి అధిపతిని. నేను నా సైన్యంతో సహా వెళ్లి ఆ రాక్షసులను హతమారుస్తాను. నాకు అనుజ్ఞ ఇవ్వండి. నేను ధనుర్ధారినైనా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు యాగ సంరక్షణ చేస్తాను. నేను ఉండగా ఈ పనికి రాముడు అనవసరం కదా మునీంద్ర. ఎందుకంటే రాముడు వయసులో చిన్నవాడు, యుద్ధ తంత్రములు తెలియనివాడు, ఇంకా యుద్ధ విద్యలు పూర్తిగా నేర్చుకోలేదు. అందులోనూ మాయావులైన రాక్షసులను ఎదిరించి నిలవడం అతనికి సాధ్యం కాదు. ఓ మునీంద్ర, రాముడు నాకు ప్రాణంతో సమానం. తను లేకుండా నేను జీవించలేను. వాడిని నా నుండి దూరం చెయ్యకండి. కావాలంటే నన్ను, నా సైన్యాన్ని తీసుకుని వెళ్ళండి. రాముడు నా పెద్ద కుమారుడు, చాలా కాలం తరువాత పుట్టినవాడు. వాడిని మాత్రం పంపలేను. ఎంతకు మునీంద్ర, ఆ రాక్షసులు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? ఎవరి కుమారులు? వారి బల పరాక్రమాలు ఏమిటి? ఎవరి అండ చూసుకుని వారు అలా రెచ్చిపోతున్నారు అని వినయంగా అడిగాడు దశరథుడు. దానికి విశ్వామిత్రుడు, ఓ దశరథ మహారాజా, పౌలస్య వంశంలో పుట్టినవాడు, విశ్రవసుని కుమారుడు, కుబేరుని సోదరుడు అయిన రావణుడు అనే రాక్షసుడు ఉన్నాడు. వాడు మహాబలవంతుడు, వీర్యవంతుడు, అంటే తేజోశాలి అని అర్థం. లెక్కలేనంత రాక్షస సైన్యం గలవాడు. బ్రహ్మ ఇచ్చిన వరాలతో గర్వించి ముల్లోకాలలోని వారిని బాధిస్తున్నాడు. మారీచుడు, సుబాహుడు అనేవారు రావణుని సహచరులు. వారే ఇప్పుడు నేను చేస్తున్న యాగానికి విఘ్నం కలిగిస్తున్నారు అని చెప్పాడు విశ్వామిత్రుడు. అయితే
అది విన్న దశరథుడు, ఓ మహర్షి, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఆ రాక్షసుల ముందు నేను కూడా నిలవలేనేమో అనిపిస్తోంది. అటువంటప్పుడు నా చిన్ని రాముడు వారిని ఎదిరించగలడా? మీరన్నట్టు దేవదానవ గంధర్వులే రావణునికి ఎదురు నిలవలేనప్పుడు మానవులం మేమెంత? కాబట్టి నేను గాని నా కుమారులు గాని ఆ రాక్షసులతో యుద్ధం చెయ్యలేము. నా కుమారుడు రాముడు నన్ను పున్నామ నరకముల నుంచి రక్షించేవాడు. అతడిని తమరి వెంట రాక్షసులతో యుద్ధానికి పంపలేను. సాక్షాత్తు యమునితో సమానమైన ఆ మారీచ సుబాహులను రాముడు ఎదుర్కొనలేడు. నేను వచ్చినా వారిలో ఒకరితో మాత్రమే యుద్ధం చెయ్యగలను. ఈసారి మమ్మల్ని మన్నించి వదిలేయండి అని ప్రార్థించాడు. అయితే దశరథుని మాటలు విన్న విశ్వామిత్రునికి విపరీతమైన కోపం వచ్చింది. ముందుగా తాను వచ్చినప్పుడు ఏ కార్యమైనా చేసి పెడతానన్నాడు దశరథుడు. తీరా రాముణ్ణడిగితే రాముడు కాదు, యాగరక్షణకు నేను వస్తానన్నాడు. చివరికి ఆ రాక్షసుల గురించి చెప్పిన తరువాత రాముడు నేను కాదు, అసలు ఎవరమో రాము, మమ్మల్ని వదిలేయండి అంటున్నాడు. దాంతో విశ్వామిత్రుడు ఆగ్రహించి, దశరథ, మహోన్నత చరిత్ర కలిగిన ఇక్ష్వాకుల వంశంలో పుట్టి నీవు ఆడిన మాట తప్పావు. ఇది రఘువంశీయులకు సరికాదు. ఆడిన మాట తప్పడం నీకు ఉచితమనిపిస్తే నేను వచ్చిన దారినే వెళ్ళిపోతాను. ఇచ్చిన మాట తప్పిన నీవు నీ భార్యా బిడ్డలతో సుఖంగా ఉండు అని చెప్పి పెద్ద పెద్ద అంగలు వేస్తూ వెనుదిరిగి వెళ్ళిపోసాగాడు విశ్వామిత్రుడు. అయితే అప్పటి వరకు అదంతా మౌనంగా చూస్తున్న దశరథుని పురోహితుడు, కులగురువు అయిన వశిష్ఠుడు ఒక్కసారిగా తాను కూర్చున్న ఆసనం మీద నుంచి దిగ్గున లేచి, విశ్వామిత్ర మహర్షి, ఆగండి అని అన్నాడు. దాంతో విశ్వామిత్రుని అడుగులు ఆగిపోయాయి. ఆ తరువాత వశిష్ఠుడు వెనువెంటనే దశరథుని వద్దకు వెళ్లి, ఓ దశరథ మహారాజా, మీరు ఇక్ష్వాకు వంశంలో పుట్టారు. ధర్మ సంస్థాపన మీ ధ్యేయము. మంచి ధైర్యం గలవారు. అటువంటి మీరు ఈ విధంగా పుత్ర వ్యామోహంతో ధర్మం తప్పి ఆడిన మాట నెరవేర్చకపోవడం తగునా? మీరు మీ ధర్మాన్ని ఆచరించి అధర్మాన్ని విడిచిపెట్టండి. ఆడిన మాట తప్పడం అంటే మీరు ఇప్పటిదాకా సంపాదించుకున్న పుణ్యాన్నంతటినీ నశింపజేసుకోవడమే. కాబట్టి మీరు ఇచ్చిన మాట ప్రకారం రాముణ్ణి విశ్వామిత్రుని వెంట పంపండి. నా మాట వినండి. విశ్వామిత్రుడు వెంట ఉంటే రామునికి ఎటువంటి అపాయమూ జరగదు. ఎందుకంటే ఆయనకు తెలియని అస్త్ర శస్త్రములు లేవు. దేవతలు, రాక్షసులు, గంధర్వుల వద్ద కూడా లేని అస్త్ర సంపద విశ్వామిత్రుని వద్ద ఉంది. పూర్వం బృశాశ్వసుడు అనే మహాత్ముడు తనకు తెలిసిన అస్త్ర శస్త్రములు అన్నీ విశ్వామిత్రునికి ఇచ్చాడు. ఆ అస్త్రములు సామాన్యమైనవి కావు. అవి బృశాశ్వసునికి, దక్ష ప్రజాపతి కుమార్తెకు జన్మించిన అస్త్రములు. అవి గొప్ప పరాక్రమము, శక్తి గలవి. పూర్వం దక్ష ప్రజాపతి కుమార్తె అయిన జయ అనే ఆమె రాక్షసులను సంహరించడానికి 50 మంది పుత్రులను కన్నది. వారు కామరూపులు, మహాబలురు, పరాక్రమవంతులు. వారే ఇప్పుడు అస్త్ర రూపములలో విశ్వామిత్రుని దగ్గర ఉన్నారు. అవే కాకుండా ఈ విశ్వామిత్రుడు కొత్త కొత్త అస్త్రాలను సృష్టించడంలో కూడా సమర్థుడు. అటువంటి మహాపురుషుని వెంట రాముణ్ణి పంపించడానికి ఎందుకు సందేహిస్తున్నారు? మీకు మరో విషయం చెప్పనా? విశ్వామిత్రుడు తలచుకుంటే ఆ రాక్షసులను చంపడానికి క్షణం పట్టదు. కాని మీకు, మీ కుమారులకు పేరు ప్రతిష్టలు తీసుకురావడానికే మీ దగ్గరకు వచ్చి మీ కుమారుడు రాముణ్ణి తనతో పంపమని అర్థిస్తున్నాడు. ఈ విషయం మీరు అర్థం చేసుకుని నిశ్చితంగా రాముణ్ణి విశ్వామిత్రుని వెంట పంపండి అని అన్నాడు. అయితే కులగురువు వశిష్ఠుని మాటలు విన్న తరువాత దశరథునికి భయం పోయింది. రాముణ్ణి విశ్వామిత్రుని వెంట పంపడానికి నిశ్చయించుకున్నాడు. వెంటనే తానే స్వయంగా వెళ్లి రాముని వెంట లక్ష్మణుణ్ణి సభాభవనానికి తీసుకువచ్చాడు. ఇక్కడ విశ్వామిత్రుడు తనతో పంపమన్నది రాముణ్ణే అయినా రాముడు లేకుండా లక్ష్మణుడు ఉండలేడు. అన్న వేటకు వెళితే వెంటే తోడు వెళ్లేవాడు. ఇప్పుడు రాక్షస సంహారానికి వెళుతున్నప్పుడు మాత్రం ఒంటరిగా విడిచిపెట్టి ఎలా ఉండగలడు? కాబట్టి తాను వెంటే బయలుదేరాడు. కౌసల్య, సుమిత్ర, దశరథుడు కలిసి రామలక్ష్మణులకు మంగళాచరణం చేసి ప్రేమతో నుదుటిన ముద్దు పెట్టుకున్నారు. ఆ తరువాత దశరథుడు వారిని విశ్వామిత్రుని చేతిలో పెట్టగా ఆయన వారిని తీసుకుని సభాభవనం నుంచి బయలుదేరాడు. విశ్వామిత్రుడు ముందు నడుస్తుంటే ఆయన వెనుకే కోదండం పట్టుకుని శ్రీరాముడు, అతని వెనుక ధనుర్ధారి అయిన లక్ష్మణుడు నడుస్తున్నారు. అలా వారు 1.5 యోజనముల దూరం ప్రయాణించి సరయూ నది దక్షిణ ప్రాంతానికి చేరుకున్నారు.
ఇంటి వద్ద నుంచి బయలుదేరినప్పటి నుంచి రాముడు లక్ష్మణుడు మౌనంగా విశ్వామిత్రుణ్ణి అనుసరిస్తున్నారు తప్పితే ఎక్కడికి, ఏమిటి, ఎంత దూరం అని ఒక్క ప్రశ్న కూడా వెయ్యలేదు. ఆ క్రమశిక్షణ ఎంతో నచ్చింది విశ్వామిత్రునికి. వెళుతున్నవాడు ఆగి వెనక్కు తిరిగి రాముణ్ణి చూసి రామా అంటూ ప్రేమగా పిలిచాడు. రాముడు ఆయన దగ్గరకు వెళ్లి నిలబడ్డాడు. అప్పుడు విశ్వామిత్రుడు, రామా, నీవు ఆచమనం చేసి నా దగ్గరకు రా. నీకు బల, అతిబల అనే విద్యలను ఉపదేశిస్తాను. వాటిని నేర్చుకుంటే నీకు ఆకలి, దాహం, శ్రమ, జ్వరం వంటి బాధలు ఉండవు. నిన్ను ఎలాంటి రాక్షసులు కూడా ఏమీ చెయ్యలేరు. రామా, సౌభాగ్యంలో గాని, సామర్థ్యంలో గాని, జ్ఞానంలో గాని, బుద్ధిలో గాని నీతో సమానమైనవాడు ఈ పృథ్వీ అందు లేడు. దానికి తోడు నీవు ఈ బల, అతిబల అనే విద్యలను నేర్చుకుంటే నీతో సమానమైన వీరుడు, పరాక్రమవంతుడు వర్తమానంలో గాని లేక భవిష్యత్తులో గాని ఈ ముల్లోకాలలో ఉండబోడు. ఈ విద్యలు బ్రహ్మదేవునిచే సృష్టింపబడినవి. వాటిని అభ్యసించడానికి నీవే తగినవాడవు అని పలికాడు విశ్వామిత్రుడు. ఆ మాటలు సావధానంగా విన్న రాముడు వెంటనే ఆచమనం చేసి ఆయన ముందు కూర్చున్నాడు. నిశ్చలమైన మనస్సుతో విశ్వామిత్రుని వద్ద నుంచి బల, అతిబల విద్యలను స్వీకరించాడు. ఇంతలో చీకటి పడింది. ఆ రోజుకి ప్రయాణం ఆపి ఆ రాత్రి వారు అక్కడే సరయూ నదీ తీరాన విశ్రమించారు. అంతకుముందు అలవాటు లేని దర్భ చాపలపై పడుకోవడానికి రామలక్ష్మణులు కొంచెం ఇబ్బంది పడ్డారు. కాని విశ్వామిత్రుడు వారిని బుజ్జగించి పడుకోబెట్టాడు. ఆ మరునాడు సూర్యోదయానికి ముందే విశ్వామిత్రుడు నిద్రలేచి తన విధులను నిర్వర్తించి పడుకొని ఉన్న రామలక్ష్మణుల వైపు చూశాడు. లోకాన్ని మరచి ఎంతో ముద్దుగా నిద్రపోతున్నారు ఆ బాలురు. అప్పుడు విశ్వామిత్రుడు మృదు మధురమైన మాటలతో వాళ్లను నిద్రలేపుతూ, కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దైవమాహ్నికం అని అన్నాడు. అనగా, కౌసల్య గర్భవాసాన జన్మించిన ఉత్తమ పుత్రుడైన ఓ రామ, ప్రాతకాల సంధ్యకు సమయం ఆసన్నమైనది. వెంటనే నిద్రలే. ప్రాతకాల కృత్యములు, సంధ్యా వందనాది కార్యక్రమములు నీవు చేయవలసి ఉంది అని అర్థం. ఇప్పుడు చెప్పుకున్న ఈ శ్లోకం కలియుగ వైకుంఠం, ఆ తిరుమల వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతంలో మొట్టమొదటి శ్లోకంగా మనకు వినబడుతుంది. అయితే దానికి మూలం ఈ రామాయణమని మనం గుర్తించుకోవాలి. విశ్వామిత్రుని మాటలతో రామలక్ష్మణులు వెంటనే నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకున్నారు. స్నానము, సంధ్యావందనము చేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించారు. గాయత్రీ మంత్రం పఠించారు. ఆ తరువాత ముగ్గురు తిరిగి తమ ప్రయాణం కొనసాగించి సరయూ నది గంగానదిలో కలిసే సంగమ స్థానానికి చేరుకున్నారు. ఆ ప్రదేశంలో ఉన్న పురాతనమైన ముని ఆశ్రమాలను చూసిన రామలక్ష్మణులు విశ్వామిత్రునితో, ఓ మహర్షి, ఈ ఆశ్రమాలు ఎవరివి? ఇక్కడ ఎవరుంటారు అని అడిగారు. దానికి ఆయన, రామ, ప్రస్తుతం మన్మధుడు దేహం లేకుండా అనంగుడిగా ఉన్నాడు. ఇక్కడ అనంగుడు అంటే అంగములు లేనివాడు అని అర్థం. కాని అంతకు పూర్వం అతడికి దేహం ఉంది. ప్రాణుల మీదకు మన్మథ శరాలను ప్రయోగించి వారిలో కోరికను కలిగించడం మన్మధుడి పని. అందుకే అతడికి కాముడు అని కూడా పేరు. అయితే పూర్వం మహాశివుడు ఈ ప్రదేశంలో తన శిష్యులతో కలిసి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆ తరువాత పార్వతీదేవిని వివాహమాడి వెళ్లిపోయాడు. అయితే అటువంటి నిర్గుణ రూపుడైన పరమేశ్వరుణ్ణి మన్మధుడు తన శరాలతో మన్మథావస్థకు గురి చెయ్యాలని ప్రయత్నించాడు. దాంతో శివుడు ఆగ్రహించి కోపంతో చూడగా ఆ కోపాగ్నికి మన్మధుడు భస్మమై అతని శరీర అవయవాలు అన్ని చోట్ల చల్లాచెదురుగా పడిపోయాయి. ఆ విధంగా మన్మధుడు శరీరం లేనివాడయ్యాడు. అప్పుడు పరమేశ్వరునికి శిష్యులుగా ఉన్న ఋషులే ఇప్పటికీ ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నారు. వీరు ధర్మపరులు, పాపమంటే ఏమిటో తెలియనివారు. మనం ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఉదయం మరలా ప్రయాణం కొనసాగిద్దాం అని అన్నాడు విశ్వామిత్రుడు. వారు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఆ ఆశ్రమాలలో ఉన్న ఋషులు వీరిని చూసి ఎంతో ఆనందించి రామ లక్ష్మణులను విశ్వామిత్రుణ్ణి సాదరంగా ఆహ్వానించారు.
ఆ రాత్రికి వారు ఆ ఆశ్రమంలోనే నిద్రించారు. రామలక్ష్మణులకు ప్రయాణ బడలిక తెలియకుండా అనేక పుణ్య కథలు చెబుతూ వారిని ఆనందింపజేయసాగాడు విశ్వామిత్రుడు. ఆ మరునాడు ఉదయమే రామలక్ష్మణులు, విశ్వామిత్రుడు నిద్రలేచి ప్రాతకాలములో చేయవలసిన సంధ్యా వందనాది కార్యక్రమాలు ముగించుకొని ప్రయాణం సాగించారు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. మొదటి రోజు తమకు అలవాటు లేని ప్రదేశం కారణంగా రామలక్ష్మణులు విశ్వామిత్రుడు లేపేదాకా నిద్ర లేవలేదు. కాని రెండో రోజు మళ్లీ అలా చెప్పించుకోకుండా ఆయనతో పాటుగా ఉదయాన్నే నిద్రలేచి తమ విధులను నిర్వర్తించారు. కార్యసాధనలో విద్యార్థులు ఏ విధంగా క్రమశిక్షణతో మెలగాలి అని రామాయణంలోని ఈ ఘటన మనకు తెలియజేస్తుంది. అలా వారు గంగానదీ తీరానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న మునులు విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు నదిని దాటడానికి ఒక నావను సిద్ధం చేశారు. వారు ఆ నావను ఎక్కి గంగానదిని దాటుతుండగా నది మధ్యలో నీరు బద్దలవుతున్నట్టు పెద్దగా శబ్దం వినిపించింది. అది విని మహర్షి, ఆ శబ్దం ఏమిటి అని అడిగారు రామలక్ష్మణులు. దానికి విశ్వామిత్రుడు సమాధానం చెబుతూ, రామ, పూర్వం బ్రహ్మదేవుడు తన సంకల్ప బలంతో హిమాలయాల మీద ఒక సరస్సుని నిర్మించాడు. దానికి మానస సరోవరము అని పేరు. ఆ సరస్సులో నుండి ఒక నది పుట్టింది. అదే సరయూ నది. అది అయోధ్య మీదుగా ప్రవహిస్తూ ఉంది. బ్రహ్మ సృష్టించిన మానస సరోవరము నుంచి పుట్టడం వలన ఈ సరయూ నది కూడా అత్యంత పవిత్రతను సంతరించుకుంది. ఆ సరయూ నది ఈ ప్రదేశంలో గంగానదిలో కలుస్తుంది. ఆ రెండు నదుల సంగమము వలన పుట్టినదే ఈ ధ్వని అని వివరించాడు విశ్వామిత్రుడు. అది విన్న రామలక్ష్మణులు భక్తితో ఆ నదులకు నమస్కరించారు. ఆ తరువాత వారు గంగానది ఆవల ఒడ్డుకు చేరుకుని త్వరగా ప్రయాణించసాగారు. అయితే ఇంతలో మార్గమధ్యంలో వారికి మానవ సంచారం లేని ఒక నిర్జనమైన అడవి కనబడింది. ఆ అడవి చాలా భయంకరంగా లోపలికి పోవడానికి వీలు లేకుండా ఉంది. అందులో అనేక క్రూర మృగాలు సంచరిస్తున్నట్టు వాటి అరుపులు, కేకలు కూడా వినిపిస్తున్నాయి. అది చూసిన రామలక్ష్మణులు దాని గురించి చెప్పమని విశ్వామిత్రుణ్ణి అడిగారు. దానికి ఆయన ఈ విధంగా చెప్పసాగాడు. రామలక్ష్మణులారా, పూర్వం ఈ ప్రదేశంలో 2 రాజ్యాలు ఉండేవి. అయితే ఇంద్రుడు వృత్తాసురుని సంహరించిన కారణంగా అతడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. దాంతో ఎప్పుడూ ఆకలి వేయని ఇంద్రునికి కూడా ఆకలి బాధ మొదలైంది. అప్పుడు దేవతలు, ఋషులు కలిసి దేవేంద్రునికి మంత్రించిన నీటితో స్నానం చేయించారు. ఇంద్రుడు తనకు అంటుకున్న ఆకలిని, బ్రహ్మహత్య వల్ల కలిగిన మైలను ఈ ప్రదేశంలో విడిచిపెట్టి శుచి అయ్యాడు. ఆ తరువాత ఈ 2 రాజ్యాలు మలదము, కోరసము అనే పేర్లతో పిలవబడతాయని వరం ఇచ్చాడు. అప్పటి నుండి ఈ 2 దేశాలు ధనధాన్యాలతో, సిరి సంపదలతో కలకలలాడసాగాయి. అలా అంతా బాగుంది అనుకున్న సమయాన తాటక అనే ఒక యక్షిని ఈ ప్రదేశానికి వచ్చింది. ఆమె మహాబలశాలి, సుందు అనే రాక్షసునికి భార్య. ఈ యక్షిని కుమారుడే మారీచుడు అనే రాక్షసుడు. అతడు కూడా గొప్ప బలవంతుడు, మాయావి, ఎప్పుడూ ప్రజలను బాధిస్తూ ఉంటాడు. తాటక ఈ 2 దేశాలను నాశనం చేసి అరణ్యాలుగా మార్చింది. ఇప్పుడు ఇక్కడే నివాసం ఉంటోంది. అందుకే దీనిని తాటకవనము అని అంటారు. ఈ అరణ్యంలోకి ప్రవేశించడానికి ఎవరూ సాహసించరు. రామా, నువ్వే ఆ తాటక రాక్షసిని సంహరించాలి. అది ఈ 2 దేశాలను సర్వనాశనం చేసింది. ఆ రాక్షసిని చంపితేగాని ఇక్కడి మానవులు సుఖంగా జీవించలేరు అని అన్నాడు. విశ్వామిత్రుని మాటలన్నీ శ్రద్ధగా విన్న రాముడు ఆయనతో, ఓ మహాత్మా, సాధారణంగా యక్షులు తక్కువ బలం గలవారని అంటారు కదా, మరి యక్షిని అయిన తాటకకు అంత బలం, వీరత్వం ఎలా వచ్చాయి అని అడిగాడు. దానికి విశ్వామిత్రుడు, రామ, పూర్వం సుకేతుడు అనే శక్తిశాలి అయిన యక్షుడు ఉండేవాడు. అతడికి సంతానం లేదు. దాంతో బ్రహ్మదేవుని గూర్చి ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై అతడిని ఏం వరం కావాలో కోరుకొమ్మని అడగగా ఆ యక్షుడు తనకు సంతానం ప్రసాదించమని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతడు కోరినట్టుగానే 1000 ఏనుగుల బలం గలిగిన కుమార్తెను ఆ యక్షుడికి ప్రసాదించాడు. ఆమె ఈ తాటక.
తాటక పెరిగి పెద్దదైన తరువాత సుకేతుడు తన కూతురు తాటకను సుందుడు అనేవాడికిచ్చి వివాహం జరిపించాడు. వారిద్దరికీ కలిగిన కుమారుడే మారీచుడు. మారీచుడు మహాబలవంతుడు. తాటక తన భర్త కుమారులతో కలిసి లోకంలోని జనులను అనేక బాధలకు గురిచేస్తూ ఉండేది. వారి ఆగడాలను చూసి కోపించిన అగస్త్యుడు సుందుడిని శపించి అంతమొందించాడు. దాంతో తాటక, మారీచుడు ఇద్దరూ కలిసి అగస్త్యుణ్ణి చంపి తినడానికి అతని మీదకు దూకారు. కాని అగస్త్యుడు సామాన్యుడు కాదు, మహా తపశ్శక్తి సంపన్నుడు. తన మీదకు వస్తున్న మారీచుడిని చూసి నీవు రాక్షసుడిగా మారిపో అని శపించాడు. అలాగే తాటకను నీవు వికృత రూపంతో భయంకరంగా మనుష్యులను చంపి తింటూ జీవించు అని శపించాడు. అప్పటి నుండి తాటక అగస్త్యుడు సంచరించిన ఈ వనమును నాశనం చేస్తూ వచ్చింది. కాబట్టి ఓ రామ, తాటక స్త్రీ అని సంకోచించవద్దు. ఆమె దుర్మార్గురాలు, లోకకంటకురాలు. ఆమెకు ఉన్న వరాలు, శాపాల వలన ఆ రాక్షసిని నువ్వు తప్ప వేరొకరు సంహరించలేరు. లోకహితం కోరి రాజు, స్త్రీ, పురుష అనే భేదం లేకుండా తప్పు చేసిన వారినెవరినైనా సరే చంపవచ్చు. రాజు ప్రజలను రక్షించడానికి చేసే పని పాపమైనా సరే ఆ పాపం రాజుకి అంటదు. రాజ్య పాలనలో ఇది ముఖ్య సూత్రం. కాబట్టి ప్రజలకు కంటకంగా పరిణమించిన తాటకను సంహరించడం పాపం కాదు. పూర్వం విరోచనుని కుమార్తె భూదేవిని చంపబోయింది. అప్పుడు దేవేంద్రుడు ఆమెను చంపాడు. అలాగే శుక్రాచార్యుని తల్లి లోకంలో ఇంద్రుడు ఉండకూడదు అన్న కోరికతో తీవ్రంగా తపస్సు చేసింది. ధర్మ విరుద్ధమైన ఆమె తపస్సును భగ్నం చేసి ఆమెను చంపాడు విష్ణువు. కాబట్టి ఓ రామ, నీవు కూడా స్త్రీ అని సంకోచించక అధర్మపరురాలైన ఆ తాటకను వధించు అని అన్నాడు విశ్వామిత్రుడు. అది విన్న రాముడు వినయంతో, ఓ మహర్షి, మా తండ్రి దశరథుడు నన్ను మీ వెంట పంపి తమరు ఎలా చెబితే అలా చెయ్యమన్నారు. ఆయన మాట నేను జవదాటలేను. కాబట్టి మీ మాట నాకు శిరోధార్యం. ప్రజల హితం కోసం, లోకక్షేమం కోసం మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి తన కోదండమును చేతిలోకి తీసుకుని దాని వింటినారిని గట్టిగా లాగి వదిలాడు శ్రీరాముడు. అంతే, ఆ ధ్వని తరంగాలకు ఆ అడవి దద్దరిల్లిపోయింది. తాటక వనంలోని వారందరి గుండెలు అదిరాయి. భయంతో గడగడ వణికిపోయారందరూ. ఆ శబ్దం విన్న తాటక పరుగు పరుగున అక్కడికి వచ్చింది. భారీ ఆకారంతో చూడడానికి వికారంగా ఉన్న తాటకని చూసిన శ్రీరాముడు పక్కనే ఉన్న లక్ష్మణుడితో, లక్ష్మణ, భయంకరాకారంతో భీతి గొలిపే విధంగా ఉన్న ఆ యక్షిణిని చూడు. పిరికివారు ఎవరైనా ఆమెను చూస్తేనే భయంతో గుండె ఆగి చనిపోతారు కదా. ఆమె మహామాయావి. కాని ఎంత రాక్షసి అయినా సరే ఒక స్త్రీని చంపడానికి నాకు మనసు రావడం లేదు. కాబట్టి ఈమె ముక్కు చెవులు కోసి శక్తిహీనురాలిని మాత్రం చేసి వదిలిపెడతాను అని అన్నాడు. రాముడు లక్ష్మణునితో అలా చెబుతూ ఉండగానే తాటకి పెద్దగా గర్జిస్తూ రాముని మీదకు దూకింది. అప్పుడు విశ్వామిత్రుడు కోపంతో హూంకరించి తాటకిని అదిలించాడు. రామలక్ష్మణులకు స్వస్తివాచకం పలికి రాముడికి జయం కలగాలని ఆశీర్వదించాడు. అయితే విశ్వామిత్రుని హూంకారానికి తాటకి భయపడలేదు. తన మాయాశక్తితో వాళ్ల మీద రాళ్ల వర్షం కురిపించింది. అది చూసి రాముడు కోపించి తన ధనస్సు నుంచి శరవర్షం కురిపించి తాటకి ప్రయోగించిన రాళ్ల వర్షాన్ని అదుపు చేశాడు. అయినా సరే తాటకి ఊరుకోలేదు. తన చేతులు చాచి రాముని మీదకు వచ్చింది. దాంతో ఆమెను శిక్షించక తప్పలేదు రాముడికి. తన పదునైన బాణాలతో ఆమె 2 చేతులను ఖండించాడు. లక్ష్మణుడు ఒక కత్తి తీసుకుని తాటకి ముక్కు చెవులు కోసి ఆమెను విరూపిని చేశాడు. అయినా తాటకి వెనక్కు తగ్గలేదు. తన మాయాశక్తితో వివిధ రకాలైన ఆకారాలను ధరించి ఒకచోట మాయమై మరొకచోట ప్రత్యక్షమవుతూ మరలా రామ లక్ష్మణుల మీద రాళ్ల వర్షం కురిపించసాగింది. అది చూసిన విశ్వామిత్రుడు రామునితో, రామా, ఆమె మీద జాలి చూపకు. ఈ రాక్షసి మహా దుర్మార్గురాలు, పాపాత్మురాలు, మాయావి. రాత్రి సమయం కావస్తోంది. సంధ్యాకాలంలో రాక్షసుల బలం పెరుగుతుంది. కాబట్టి ఈ లోపలే ఈమెను చంపాలి. ఇక ఆలస్యం చెయ్యకు, త్వరపడు అని అన్నాడు. విశ్వామిత్రుని మాటలతో రాముడు శబ్దభేది బాణాన్ని ఎక్కుపెట్టాడు. అంటే లక్ష్యం కనిపించనప్పుడు కేవలం శబ్దం విని ఆ దిక్కుగా బాణం ప్రయోగించి లక్ష్యాన్ని ఛేదించడం. తాటకి నుంచి వచ్చే శబ్దాన్ని బట్టి రాముడు బాణాన్ని విడిచిపెట్టాడు. ఆ బాణం సూటిగా వెళ్లి తాటకిని తాకింది. రామబాణం తగిలినా కూడా
తాటకి రెట్టించిన కోపంతో రాముని మీదకు ఉరికింది. రాముడు వెంటనే మరొక ప్రత్యేక బాణంతో తాటకి వక్షస్థలం మీద కొట్టాడు. ఆ బాణం సరిగ్గా ఆ రాక్షసి గుండెల్లోకి దూసుకుపోయింది. దాంతో తాటకి మొదలు నరికిన చెట్టులా నేల మీద కుప్పకూలిపోయి మరణించింది. ఆ విధంగా ఏ రాక్షస సంహారం చేసి లోకాన్ని రక్షించడానికి ఆ శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి మానవుడిగా ఈ భూమి మీద జన్మించవలసి వచ్చిందో, ఆ ప్రయత్నంలో తాటకిని చంపి మొదటి అడుగు వేశాడు శ్రీరాముడు. అయితే తాటకి మరణించడం చూసి దేవతలు అంతా సంతోషించారు. దేవతలందరి తరపున దేవేంద్రుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు: ఓ మహర్షి, మీరు రాముని యందు అధిక వాత్సల్యం చూపండి. వృషాశ్వసునిచే సృష్టించబడిన అస్త్ర శస్త్రములు అన్నిటినీ అతనికి ఉపదేశించండి. ఎందుకంటే రాముడు భవిష్యత్తులో లోక కంఠకులైన ఎంతోమంది రాక్షసులను సంహరించవలసి ఉంది అని అన్నాడు. ఆ తరువాత దేవేంద్రుడు, దేవతలు వెళ్లిపోయారు. ఇంతలో సంధ్యా సమయమైంది. తాటకను చంపిన రాముణ్ణి సంతోషంతో చూశాడు విశ్వామిత్రుడు. ప్రేమగా అతని తల నిమిరి, రామా, చీకటి పడుతోంది. మనం ఈ రాత్రికి ఇక్కడే విశ్రమించి రేపు ఉదయం మరలా మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం అని అన్నాడు. దానికి రామ లక్ష్మణులు అంగీకరించారు. దాంతో వారు ముగ్గురు ఆ రాత్రికి అక్కడే తాటకావనంలోనే విశ్రమించారు. ఆ మరునాడు మరలా సూర్యోదయానికి ముందే నిద్రలేచి ప్రాతకాలంలో చెయ్యవలసిన సంధ్యావందనం మొదలగు విధులను నిర్వర్తించారు. అనంతరం విశ్వామిత్రుడు రాముణ్ణి పిలిచి, రామా, నిన్న నీవు తాటకను సంహరించి లోకానికి ఎంతో మేలు చేశావు. నన్ను సంతోషపరిచావు. నీవు దివ్యాస్త్రాలను పొందవలసిన సమయం ఆసన్నమయ్యింది. నేను నీకు నా వద్దనున్న అస్త్ర సంపదనంతా ప్రసాదిస్తాను. వాటితో నీవు దేవతలను, అసురులను, గంధర్వులను సైతం జయించగలవు అని అన్నాడు. అది విని రాముడు వినయంగా ఆయనకు నమస్కరించాడు. అప్పుడు ఇక విశ్వామిత్రుడు రాముడికి దివ్యాస్త్రాలను ఉపదేశించడం మొదలుపెట్టాడు. ముందుగా దివ్యమైన దండచక్రమును, ధర్మచక్రమును, కాలచక్రమును, విష్ణుచక్రమును, అతి ఉగ్రమైన ఇంద్రాస్త్రమును, వజ్రాస్త్రమును, శివుని శూలంతో సమానమైన శూలాస్త్రమును, బ్రహ్మ శిరోనామకాస్త్రమును, అన్ని అస్త్రాలలోకి ఉత్తమమైనది, శ్రేష్టమైనది అయిన బ్రహ్మాస్త్రమును రామునికి ఉపదేశించాడు విశ్వామిత్రుడు. అంతేకాకుండా మోదకి, శిఖరి అనే 2 గదాయుధములను కూడా ప్రసాదించాడు. ఇంకా ధర్మపాశము, కాలపాశము, వారుణాస్త్రములను ఇచ్చాడు. ఇవే కాకుండా 2 పిడుగుపాటులను, అనగా తడిగా ఉన్న పిడుగు, పొడిగా ఉన్న పిడుగు అనే ఆయుధాలను ఇచ్చాడు. ఇంకా పినాక అస్త్రము, నారాయణాస్త్రము, ఆగ్నేయాస్త్రము, వాయువ్యాస్త్రము అను దివ్యాస్త్రాలను, హయశిరము, క్రౌంచ అస్త్రము అనే 2 శక్తులను, రాక్షసులు వాడేటటువంటి కంకాలము, ముసలము, కపాలము, కంకణము అనే ఆయుధాలను, విద్యాధరము అనే మహాస్త్రమును, నందనము అనే ఖడ్గాన్ని, వాటితో పాటు నిద్రావస్థను కలుగజేయు గాంధర్వ అస్త్రమును, సౌర అస్త్రమును ప్రసాదించాడు. అంతేకాకుండా దర్పణ, శోషణ, సంతాపన, విలాపన అనే అస్త్రాలను, మన్మధుడు ఉపయోగించే మదనాస్త్రమును, పిశాచాలు వాడే మోహనాస్త్రమును, ఇలా 1, 2 కాదు, దేవతల దగ్గర, రాక్షసుల దగ్గర, గంధర్వుల దగ్గర, యక్షుల దగ్గర, నాగుల దగ్గర, ఇలా ఎవరి దగ్గర ఎన్నెన్ని అస్త్రాలైతే ఉన్నాయో అన్ని అస్త్రాలను సంపూర్తిగా రాముడికి నేర్పించాడు విశ్వామిత్రుడు. అలా ఉపదేశిస్తూ, రామ, ఈ అస్త్రములు అన్నీ కామరూపులు. వాటికి నచ్చిన రూపం ధరించగలవు. అత్యంత శక్తివంతమైనవి. వీటిని వెంటనే నా నుండి గ్రహించు అని చెప్పి విశ్వామిత్రుడు మంత్రాలను ఉచ్చరిస్తూ 1 వెంట 1 అస్త్రములను రామునికి ఇస్తూ ఉంటే, ఆ అస్త్రాలకు అధిదేవతలు రాముని ముందుకు వచ్చి నిలబడి, ఓ రామ, మేమందరం ఇక నుండి నీ దాసులము, నీ ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటాము అని పలికారు. అప్పుడు రాముడు వారిని చూసి, మీరంతా నా మనసులో ఉండి నేను కోరినప్పుడు నాకు సహాయపడండి అని అన్నాడు. ఎంతో అమోఘమైన, లోకాలను సైతం క్షణంలో నాశనం చేయగల శక్తి ఉన్న ఆ అస్త్రాలను ఉపయోగించడం దేవతలకు సైతం అత్యంత దుర్లభం. అటువంటిది రాముడు ఆ దివ్యాస్త్రాలన్నిటినీ ప్రయోగ ఉపసంహారాలతో సహా అవలేలగా అధ్యయనం చేశాడు.
అలా విశ్వామిత్రుని దగ్గర ఉన్న సమస్త దివ్యాస్త్ర సంపద రాముడు నేర్చుకున్నాడు. ఇదే సందర్భంలో మనం ఒకసారి మహాభారతాన్ని పరిశీలిస్తే ఇప్పుడు రామాయణంలో రాముడు భవిష్యత్తులో సాధించే కార్యాలను, ఎదుర్కోవలసిన పరిస్థితులను పరిగణలోకి తీసుకొని అతడికి కావలసిన దివ్యాస్త్ర సంపదను, శక్తిని ప్రసాదించారు దేవతలు, విశ్వామిత్రుడు కలసి. అలాగే మహాభారతంలో పాండవులు జోదంలో ఓడిపోయి అరణ్యవాసం చేస్తున్న సమయంలో భవిష్యత్తులో జరగనున్న కురుక్షేత్ర మహాయుద్ధంలో కౌరవుల పక్షాన పోరాడే భీష్మ, ద్రోణ, కర్ణ మొదలగు వీరులను ఓడించాలంటే అర్జునుడికి కూడా అస్త్ర సంపద కావాలని అతడికి తగిన పరీక్షలు పెట్టి ఆ పరమశివుడు పాశుపతాస్త్రాన్ని, మిగిలిన దేవతలందరూ తమ తమ దగ్గర ఉన్న ఆయుధాలను, అస్త్రాలను, శక్తులను అర్జునుడికి ఇచ్చి కురుక్షేత్ర యుద్ధానికి అతనిని సంసిద్ధం చేస్తారు. దీనిని బట్టి మనకు ఏమర్థమవుతోందంటే, మన లక్ష్యం మంచిదైనప్పుడు, దానికోసం మనం ధర్మబద్ధంగా పోరాటం చేస్తున్నప్పుడు, మన లక్ష్యం సాధించడానికి ఆ దైవం కూడా మనకి ఏదో ఒక రూపంలో సహాయం చేస్తుంది అని చెప్పడానికి దీనికి మించిన ఉదాహరణ ఇంకొకటి లేదు. అలా విశ్వామిత్రుడు రాముడికి దివ్యాస్త్రాలను ఉపదేశించిన తరువాత మళ్లీ వారు తమ ప్రయాణం కొనసాగించారు. అలా వారు నడుస్తూ ఉండగా ఇంతలో వారికి ఒక ఆశ్రమం ఎదురుపడింది. ఆ ఆశ్రమం మంచి ఫలవృక్షాలతోనూ పూల తీగలతోనూ అత్యంత మనోరంజకంగా ఉంది. అది చూసి విశ్వామిత్రుని వెంట నడుస్తున్న రాముడు, ఓ మహర్షి, ఈ ప్రదేశం ఎంతో మనోహరంగా ఉంది. మనం ఆ రాక్షస ప్రాంతం వదిలి వచ్చేసినట్టున్నాం. ఇంత మనోహరంగా ఉన్న ఈ ఆశ్రమం ఎవరిది? నాకు తెలియజేయండి. అలాగే ఇంతకు తమరి ఆశ్రమం ఎక్కడ ఉంది? మీరు యాగం ఎక్కడ చేస్తున్నారు? రాక్షసులు దాన్ని ఎలా పాడు చేస్తున్నారు? నేను తమరి యాగాన్ని ఎక్కడ ఉండి రక్షించాలి? నాకు వివరంగా చెప్పండి అని తన సందేహాలన్నిటినీ అడిగాడు రాముడు. దానికి విశ్వామిత్రుడు, రామా, ఈ ప్రదేశంలోనే శ్రీ మహావిష్ణువు 100 యుగాల పాటు తపస్సు చేశాడు. వామనావతారానికి ముందు ఆయన ఇక్కడే నివసించేవాడు. కశ్యపుడు అనే మహర్షి ఇక్కడ తపస్సు చేసి సిద్ధి పొందాడు. అందువలనే దీనిని సిద్ధాశ్రమం అని అంటారు. అయితే విష్ణువు ఇక్కడ తపస్సు చేస్తున్న కాలంలో బలిచక్రవర్తి దేవతలందరినీ జయించి ముల్లోకాలను పరిపాలిస్తున్నాడు. అటువంటి బలిచక్రవర్తి ఒకసారి ఒక యాగం తలపెట్టాడు. అప్పుడు దేవతలందరూ కలిసి ఇక్కడ తపస్సు చేస్తున్న విష్ణుమూర్తి వద్దకు వచ్చి, ఓ దేవా, లోకరక్షక, బలిచక్రవర్తి మమ్మల్ని స్వర్గం నుండి తరిమేసి అతడు దానిని ఆక్రమించుకున్నాడు. అయితే ఇప్పుడు అతడు ఒక యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞం పూర్తయ్యేలోపు మన కార్యం పూర్తి కావాలి. ఈ యాగ సమయంలో బలిచక్రవర్తి ఎవరు ఏమడిగినా కాదు, లేదు అనకుండా ఇస్తున్నాడు. కాబట్టి ఓ దేవా, మీరు దేవతల మేలు కోరి వామనుడిగా అతడి వద్దకు పోయి మాకు మేలు చేకూర్చండి అని ప్రార్థించారు. అయితే అదే సమయంలో కశ్యపుడు తన భార్యా సమేతంగా 1000 సంవత్సరాల పాటు విష్ణువు గురించి ఘోర తపస్సు చేశాడు. ఆ తరువాత ఆయనను ప్రార్థిస్తూ, ఓ పురుషోత్తమా, నీవు తపోమయుడవు, తపోరాశివి, తపోమూర్తివి, తపమే నీ రూపము. అటువంటి నిన్ను నా తపోమహిమ వలన చూడగలుగుతున్నాను. నీకు ఆది అంతమూ లేదు, సర్వాంతర్యామివి. నిన్ను శరణు వేడుచున్నాను, దయదలచి నా ముందు ప్రత్యక్షమవ్వు అని ప్రార్థించాడు. అతడి ప్రార్థనలు విన్న విష్ణుమూర్తి కశ్యపుని ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకొమ్మన్నాడు. అప్పుడు కశ్యపుడు, భగవాన్, మీరు నాకు నా భార్య అదితికి పుత్రుడుగా జన్మించండి. దేవేంద్రుడికి సోదరుడిగా పుట్టి దేవతలకు మేలు కలిగించండి. మిమ్మల్ని పుత్రుడిగా కలిగిన మా జన్మ ధన్యమవుతుంది. మీ అనుగ్రహం చేత ఈ ప్రదేశం సిద్ధాశ్రమంగా ప్రసిద్ధి చెందుతుంది. నా ఈ కోరికను నెరవేర్చండి తండ్రి అని ప్రార్థించాడు. దానికి విష్ణుమూర్తి అంగీకరించి కశ్యపుడు కోరినట్టుగానే అతడికి, అతడి భార్య అదితికి వామనుడిగా జన్మించాడు. ఆ తరువాత వెంటనే యజ్ఞం చేస్తున్న బలిచక్రవర్తి దగ్గరకు వెళ్లి తనకు 3 అడుగుల స్థలం కావాలని అడిగాడు. దానికి అతడు అలాగే తీసుకోమని చెప్పగా అంతటా వామనుడు త్రివిక్రముడిగా పెరిగి ముల్లోకాలను ఆక్రమించి తన 2 అడుగులతో భూమిని, ఆకాశాన్ని కప్పివేసి 3వ అడుగు వెయ్యడానికి మరో చోటులేక తన పాదం తీసి బలిచక్రవర్తి తలపై వేసి అతడిని పాతాళానికి తొక్కేశాడు. ఆ తరువాత స్వర్గాధిపత్యాన్ని మరలా మహేంద్రునికి అప్పగించాడు. దాంతో ముల్లోకాలు మళ్లీ ఇంద్రుని ఆధీనంలోకి వచ్చాయి.
అని వామనావతార చరిత్రను విశ్వామిత్రుడు రాముడికి వివరించి, రామ, ఈ సృష్టి క్రమానికి కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని అతిక్రమించి ప్రవర్తించరాదు. స్వర్గం దేవతలకు చెందినది. కాని బలిచక్రవర్తి రాక్షసులతో కలిసి దానిని ఆక్రమించి తన సొంతం చేసుకున్నాడు. అందుకే విష్ణువు వామనుడిగా జన్మించి ఆ బలిచక్రవర్తి గర్వాన్ని అణచి స్వర్గాన్ని మరలా దేవతలకు అప్పగించాడు. వామనుడి మీద ఉన్న భక్తి చేత నేను కూడా ఇదే ఆశ్రమంలో నివసిస్తున్నాను. ఇక్కడే యజ్ఞం చేస్తున్నాను. రాక్షసులు ఇక్కడికి వచ్చి నా యజ్ఞం పాడు చేస్తున్నారు. నీవు వారిని ఇక్కడే సంహరించాలి అని చెప్పాడు. ఆ తరువాత ముగ్గురు సిద్ధాశ్రమంలోకి ప్రవేశించారు. మీరు ఇక్కడ స్వేచ్ఛగా మీకు నచ్చినట్టు ఉండొచ్చు అని విశ్వామిత్రుడు రామ లక్ష్మణులతో అనగా, ఇంతలో విశ్వామిత్రుడు రావడం చూసిన ఆశ్రమంలోని మునులందరూ కలిసి అక్కడకు వచ్చి ఆయనను, ఆయనతో పాటు ఉన్న రామ లక్ష్మణులను సాదరంగా లోపలికి తీసుకువెళ్లారు. వారికి తగిన అతిథి సత్కారాలు చేశారు. రామలక్ష్మణులు కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని ఆ తరువాత విశ్వామిత్రుని వద్దకు వెళ్లి, మునివర్య, మీరు మమ్మల్ని మీ వెంట తీసుకువచ్చిన కార్యం నెరవేర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు ఈ రోజు నుంచే యాగం ప్రారంభించండి. మేము దానికి రక్షణగా ఉంటాం అని అన్నారు. ఆ మాటలు విని విశ్వామిత్రుడు ఎంతో సంతోషించి యాగదీక్ష చేపట్టాడు. ఆ రాత్రి అంతా రామలక్ష్మణులు ఎంతో జాగరూకతతో ఉండి ఆశ్రమం అంతా పరిశీలించసాగారు. కేవలం కొంత సమయం మాత్రమే నిద్రపోయారు. ఆ మరునాడు మరలా సూర్యోదయానికి ముందే నిద్రలేచి తమ విధులను యథావిధిగా నిర్వర్తించి అగ్నిహోమం ముందు కూర్చున్న విశ్వామిత్రుని దగ్గరకు వెళ్లి ఆయనకు నమస్కరించి, మహర్షి, యాగం ప్రారంభమైంది కదా, దీనిని భగ్నం చెయ్యడానికి ఆ రాక్షసులు ఎప్పుడు వస్తారు? మేము ఎక్కడ ఉండి వారిని అంతమొందించాలి? వారు వచ్చిన వెంటనే తక్షణమే మేము వారిని ఎదుర్కోవాలి కదా. కాబట్టి ఆ వివరాలు తెలియజేయండి అని అడిగారు. అయితే ఆ సమయంలో విశ్వామిత్రుడు మౌనముద్రలో ఉన్నాడు. కనులు మూసుకుని నిష్ఠతో ధ్యానిస్తున్నాడు. అందుకని ఆయన పక్కనే ఉన్న ఋషులు వారితో ఇలా అన్నారు, మహర్షుల వారు మౌనదీక్షలో ఉన్నారు. ఆ రాక్షసులు ఎప్పుడు ఎటువైపు నుండి వచ్చి ఈ యజ్ఞాన్ని నాశనం చెయ్యడానికి ప్రయత్నిస్తారో తెలియదు. కాబట్టి మనం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి. నేటి నుండి 6 పగళ్ళు 6 రాత్రులు మీరు ఈ యాగాన్ని రక్షించాలి అని అన్నారు. వారి ఆజ్ఞను శిరసా వహించారు రామ లక్ష్మణులు. నిరంతరం ధనస్సుని చేతబూని ఆ యజ్ఞం జరుగుతున్న దగ్గరే నిలబడి నిద్రాహారాలు లేకుండా చీమ చిటుక్కుమన్నా వేగంగా కదులుతూ ఆ యాగాన్ని సంరక్షిస్తున్నారు. అలా 5 దినాలు గడిచాయి. కాని అంతవరకు ఆ యజ్ఞం పాడు చెయ్యడానికి ఎటువంటి రాక్షసులు రాలేదు. ఇది 6వ రోజు, అంటే యజ్ఞం పరిసమాప్తమయ్యే రోజు. రాముడు లక్ష్మణుణ్ణి చూసి, లక్ష్మణ, నేటితో విశ్వామిత్ర మహర్షి చేస్తున్న యజ్ఞం పూర్తవుతుంది. రాక్షసులు ఏ క్షణమైనా వచ్చి దాడి చేయవచ్చు. మనం మరింత అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరించాడు. దానికి లక్ష్మణుడు అలాగేనని తల ఊపి చుట్టూ పరిసరాలను మరింత తీక్షణమైన చూపులతో పరీక్షించసాగాడు. ఋషులు మంత్రాలు చదువుతూ యజ్ఞం చేస్తున్నారు. అగ్నిహోత్రం మండుతూ ఉంది. అయితే ఇంతలో ఊహించని విధంగా అగ్నిహోత్రంలోని అగ్ని జ్వాలలు ఒక్కసారిగా భగ్గున పైకి లేచాయి. అది చూసి ఏదో జరగబోతోందని గ్రహించాడు రాముడు. అతడు అలా ఆలోచిస్తూ ఉండగానే ఆకాశం ఉరిమినట్టుగా, పైనుంచి పిడుగు ఏదో పడ్డట్టుగా ఆకాశం నుండి గట్టి శబ్దం వినిపించింది. మారీచుడు, సుబాహుడు అనే రాక్షసులు నల్లని మేఘాల రూపంలో ఆకాశమంతా అలుముకున్నారు. వారితో పాటు ఒక రాక్షస గుంపు కూడా ఉంది. దాంతో అప్పటి వరకు ఎంతో ప్రశాంతంగా ఉన్న వాతావరణమంతా ఒక్కసారిగా భయంకరంగా మారిపోయింది. గాలులు బలంగా వీస్తున్నాయి. ఆశ్రమంలోని మూగజీవాలు కలకలంతో కేకలు పెడుతున్నాయి. ఆకాశం నిండా అలముకున్న రాక్షసులు పైనుండి రక్తాన్ని, మాంసపు ముద్దలను యజ్ఞవాటిక మీద వర్షంలా కురిపిస్తున్నారు. రక్తం అగ్నిహోత్రంలో పడి మంటలు ఎగసిపడుతున్నాయి. ఇది చూసిన రాముడు భయపడలేదు. లక్ష్మణ, రాక్షసులు వచ్చేశారు, ఇక అసలు పని మొదలు పెడదాం అని చెప్పి తన ధనస్సుని ఎత్తి ఆకాశం వైపు గురిపెట్టి మానవాస్త్రాన్ని సంధించి వదిలిపెట్టాడు. హరివిల్లు నుంచి వెలువడిన మెరుపులా ఆ అస్త్రం పెద్దగా శబ్దం చేస్తూ గాలిని చీల్చుకుంటూ వెళ్లి సూటిగా మారీచుని వక్షస్థలాన్ని తాకింది.
పెద్ద పిడుగు వచ్చి మీద పడితే ఎలా ఉంటుందో అలా తగిలిన ఆ బాణం దెబ్బకు మారీచుడు 100 యోజనాల దూరం ఎగిరి అక్కడ ఉన్న ఒక సముద్రంలో కుప్ప కూలి పడిపోయాడు. అయితే అతడు చావలేదు, కేవలం స్పృహ తప్పాడు అంతే. రాముడు కావాలనే దయదలచి అతన్ని చంపలేదు. ఆ దృశ్యం చూసైనా మిగిలిన రాక్షసులు భయపడి వెళ్ళిపోతారనుకున్నాడు. కాని వారు వెళ్ళకపోగా మరింత క్రోధంతో రాముడి మీద, అక్కడ ఉన్న మునుల మీద విరుచుకుపడసాగారు. రెట్టించి ఆ యజ్ఞాన్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది చూసిన రాముడు ఇక వీరిని ప్రాణాలతో విడిచిపెట్టి లాభం లేదనుకున్నాడు. అలా అనుకొనే ఈసారి ఆగ్నేయాస్త్రాన్ని సుబాహుని మీదకు ప్రయోగించాడు. ఆ అస్త్రం తగిలి సుబాహుడు నేల మీద పడి గిలగిలా కొట్టుకుని మరణించాడు. ఆ తరువాత మిగిలిన రాక్షసులను కూడా వాయువ్యాస్త్రంతో నాశనం చేశాడు రాముడు. ఆ ప్రకారం రాముడు విశ్వామిత్రుని యాగాన్ని భగ్నం చేయాలని చూసిన రాక్షసులందరినీ తన దివ్యాస్త్రాలతో సమూలంగా అంతం చేశాడు. యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తయింది. విశ్వామిత్రుడు దీక్ష నుండి లేచాడు. ఎంతో సంతోషంగా రామలక్ష్మణులను చూసి, రామ, నేను సంకల్పించిన యాగం నిర్విఘ్నంగా పూర్తయింది. నీవు నీ తండ్రి ఆజ్ఞ ప్రకారం యాగమును రక్షించావు. ఈ సిద్ధాశ్రమం పేరు సార్థకం చేశావు అని ఎంతగానో మెచ్చుకున్నాడు. ఆ తరువాత ఏం జరిగిందో తరువాయి భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై జై రామాయణం.